శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారము అంటే ఏమిటి? అది జరిగితే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనసు స్థిరముగా భయాలు బాధలు లేకుండా ప్రెజెంట్ స్థితిలో అనగా వర్తమానములో ఉండుట మోక్షము ఒకటేనా? వర్తమానములో మనసు నిలబడిన మనిషి జీవితము కుటుంబపరముగా ఎలా ఉంటుంది? ఎన్ని విన్నా ఎన్ని రకముల విషయములు తెలుసుకుంటున్నా ఆత్మ సాక్షాత్కారముగా అంటే ఆ వైపుగా మనసు ఎందుకు నిలబడటం లేదు? విషయములు అర్థమైనట్లే ఉంటున్నాయి, కానీ ఆ సాధనలో ఎందుకు నిలబడలేకపోతున్నాము? విన్నవి చదివినవి ఆత్మజ్ఞానపు విషయములన్నీ కూడా అర్థమవుతున్నాయి, నేను అదే అని అనిపిస్తున్నది కూడా, కానీ అది విన్నంతసేపు చదివినంతసేపు మాత్రమే ఉంటున్నది. తర్వాత మామూలు స్థితి వచ్చేస్తున్నది. ఎందుకని ఆ స్థితిలో నిలబడలేకపోతున్నాము? వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఒకసారి ప్రశ్నను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అసలు ఆత్మసాక్షాత్కారం అంటారు అంటే ఏంటి? ఒకవేళ సాక్షాత్కారం అయిపోయిన మనిషి ఒకవేళ జరిగితే ఎవరికన్నా ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, ఎలా జీవిస్తారు వాళ్ళు? జీవిస్తాంగా మనందరం అది ఎలా జీవిస్తారు? మనసు స్థిరముగా భయాలు బాధలు లేకుండా ప్రజెంట్ స్థితిలో అనగా ప్రస్తుతంలో మనసు నిలబడిపోతే, అంటే భయాల్లో బాధల్లో హాయిగా జీవించుకుంటా వెళ్ళిపోతున్నాం. అలా వర్తమానములు అంటే ప్రస్తుతంలో ఉండటం మోక్షమేనా? మోక్షము ఇది ఒకటేనా? అంటే ఈ వర్తమానంలో ఉండి భయాలు బాధలు లేకుండా జీవితం సాగిపోతుంది. భయాలకి లోనవట్ల బాధలకి లోనవట్ల అలా కుటుంబ జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది మోక్షమేనా? మనసు నిలబడిన మనిషి జీవితం కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? అంటే ఒక మనిషికి తన మనసు ఒక స్థిరత్వానికి వచ్చిందంటే చంచలత్వం తగ్గింది అని అంటే తప్ప మనసు నిలబడిపోవటం అనేది ఉండదు. అది మనసు కదులుతుంటేనే, ఆలోచనలు కదులుతానే ఉంటాయి, ఆలోచనలు వస్తానే ఉంటాయండి మనసు కదలటం అది. కానీ అందులో దుఃఖాలు భయాలు బాధలు లేవు, ఒక స్థిరత్వం వచ్చింది. అప్పుడు కుటుంబ పరంగా ఆ మనిషి ఎలా ఉంటాడు? ఇవన్నీ ఓకే. అసలు ఇవన్నీ ఎంత విన్నా ఎంత చదివినా ఎన్ని తెలుసుకున్నా అన్నీ అర్థమైపోయినట్టు ఉంటున్నాయి. కానీ ఒరిజినల్గా ఆ ఆత్మ సాక్షాత్కారపు అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి స్థితి ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆ స్థితిలో ఉండలేకపోతున్నాం? విన్నంతసేపు ఏదో చదివినంతసేపు ఆత్మజ్ఞాన విషయాలు తెలుసుకుంటున్నంతసేపు అర్థమైపోయినట్టుగా ఉంది, అది నేనే అనిపించినట్టుగా కూడా ఉంది, కానీ అది అనుభవం ఆటలేదు. ఆ స్థితిలో ఉండలేకపోతున్నాం, మళ్ళీ మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇదంతా? దీని గురించి వివరించగలరు? అంటే ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్న అందరికీ ఉండేదే. కదే ఒక విషయం ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారం అనేది ఇలా ఉంటుంది అని ఒక నిర్ధారించినటువంటి స్థితి కాదు. ముందు తెలుసుకోవాలి. అది ఒక నిర్ధారించబడి ఇలాగే ఉంటుంది అన్న స్థితి కాదు. ఎందుకని మనకి స్థితులు ఉన్నాయి. శరీరం ఉంది, మనసు ఉంది, ఆత్మశక్తి ఉంది. మనలో ప్రాణశక్తి ఆత్మశక్తి, మూడు స్థితులలో మనం ఉన్నాం. ఇప్పుడు శరీరం ఉంది అన్నప్పుడు మనకు బయట సృష్టి బోల్డ్ ఉంది. ఆ సృష్టిని ఎలా గుర్తించగలుగుతున్నాం? శరీరంతో. కాబట్టి సృష్టికి శరీరానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం నడవాలంటే, సృష్టిలో మనం బతకాలంటే మనలో ఉన్న ప్రాణశక్తే శరీరానికి ఉపయోగపడి పంచేంద్రియముల ద్వారా బాహ్య విషయాలను గుర్తిస్తుంది. అది మనలో ఉన్న ప్రాణశక్తే, అదే అనంత ఆత్మశక్తి. కానీ అది శరీరపరంగా వాడబడుతున్నప్పుడు సృష్టి విషయాలు సత్యమైపోతున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది శరీరపరంగా వాడబడుతుంది. ఇది మనం చేసింది కాదు. కొంచెం శరీరపరంగా వాడొద్దులేండి, వాడకుండా ఉందామా అంటే అది మనం చేసింది కాదు, సృష్టి ఏర్పాటు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి శరీరపరంగా వాడబడినప్పుడు మనసు,
శరీరపరంగా వాడబడినప్పుడు ఏమైపోయింది, ఎదురుగా అనంత సృష్టి కనపడుతుంది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్ల, కోటాను కోట్ల, లెక్కించడానికి వీలు లేనన్ని సృష్టిలో ఉన్నాయి. మనుషులు కావచ్చు, వృక్షములు కావచ్చు, జంతువులు కావచ్చు, అనేక జడ పదార్థములు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా, ఈ ఉన్నవన్నీ కూడా మనిషికి పంచేంద్రియముల ద్వారా అనుభవించడానికి అనువుగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పోన్లే మనకెందుకు సృష్టిని వదిలేసి బతుకుదాం అనుకున్నాం అనుకోండి, అలా సాధ్యత లేదు, అలా కుదరదు. సృష్టితోనే కలిసి బతకాలి. గాలి పీల్చుకోవాలి, లేదా చచ్చిపోతాం. గాలి ఏమో మొక్కల నుంచి వస్తుంది, మనం పీల్చే గాలి. సూర్యుడు లేకపోతే చచ్చిపోతాం. ఒక మాటలో పంచభూతాలు ఏమి లేకపోయినా చచ్చిపోతాం. నీరు లేకపోతే చచ్చిపోతాం, ఆహార పదార్థాలు లేకపోతే చచ్చిపోతాం. బ్రతకడం కుదరదు. బయట ఉన్న సృష్టి మీద ఆధారపడే మన జీవితం ఉంది. అప్పుడేమైంది, మనం కూడా సృష్టిలోనే ఉన్నాము అనేటువంటి ఎరుకను మనం గుర్తించాలి. నేను వేరు, సృష్టి వేరు అనుకోకూడదు. శరీరపరముగా నేను కూడా సృష్టిలో కలిసిపోయి ఉన్నాను. అయిలా ఆ సృష్టిలో కలిసిపోయి ఉన్నాను అన్న విషయములు నాలో ప్రవేశించకపోతే, ఆ గాలో, నీరో, ఆహార పదార్థాలు, ఈ సూర్యరశ్మి, ఇవన్నీ నాలో ప్రవేశించి నన్ను బతికించి ఉంచకపోతే నేను అసలు బతకడం కుదరదు. కాబట్టి నేను సృష్టిని, శరీరపరముగా నేను సృష్టిని. అదొక స్థితి. మీరు స్థితులు అర్థం చేసుకోవాలి. ఈ స్థితి తప్పదు. అయితే ఈ శరీరపరముగా నేను సృష్టిని అని నన్ను నేను గుర్తించుకుని, నా చుట్టూ ఉన్న సృష్టిని గుర్తించుకుని, నా అవసరాలను గుర్తుంచుకుని, అంటే నాకు ఒక్క మళ్ళీ ఆకలే కాదు, కంటికి చూడాలనిపిస్తుంది, అనిపించేలా ఉంది, అంటే కోరిక కలిగేలా ఉంది. ఆకలి సహజం. అవి కాక ఇంకా ఇంద్రియములకు అనిపించేలా, కావాలనిపించేలా భావన ఉంది లోపల. అది మనం తయారు చేసుకున్నది కాదు, ఆటోమేటిక్గా ఉంది. అది బ్రతకాలంటే కంటితో చూడాలి, చెవితో వినాలి, ముక్కుతో వాసన చూడాలి, చర్మానికి స్పర్శ తెలియాలి, నాలుగు రుచి తెలియాలి, లేకపోతే బతకడం కుదరదు. అలా వీటికి అనిపిస్తుంది. మళ్ళీ కంటికి చూడాలనిపిస్తుంది, చెవికి వినాలనిపిస్తుంది, ముక్కుకు వాసన చూడాలనిపిస్తుంది, నాలుగు రుచి చూడాలనిపిస్తుంది, చర్మానికి స్పర్శలు కావాలని అనిపిస్తుంది. ఇది తప్పనిసరి. అంటే సృష్టిపరంగా మొత్తం జీవులన్నింటికి వాటి శరీర నిర్మాణమును బట్టి ఇలాగే ఉంటుంది. అంటే నువ్వు ఎప్పటికీ శరీరపరముగా సృష్టితో విడిపోవడానికి అసలు నీకు ఛాన్స్ లేదు. ఇది సత్యము. ఈ సత్యం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, శాశ్వతంగా ఇలాగే ఉంటుంది, శరీరం శిథిలం అయిపోయే వరకు. ఇక ఇది మార్చలేం. కానీ ఇది ఒక స్థితి, సృష్టి స్థితి. శరీరము నేను అన్న భావనలో నేను సృష్టిని, సృష్టిలో కలిసిపోయి ఉన్నాను. నేను ఒక జీవిని, మానవ జీవిని, కానీ సృష్టిలో కలిసిపోయి ఉన్నాను. ఎందుకు కలిసిపోయి ఉన్నానంటే, ఆ సూర్యరశ్మి నన్ను బతికిస్తుంది, ఆ భూమి నన్ను బతికిస్తుంది, ఆ వాతావరణం నన్ను బతికిస్తుంది, ఆ నీరు నన్ను బతికిస్తుంది, ఆ గాలి నన్ను బతికిస్తుంది. మొత్తం సంబంధం ఉంది నాకు. రోజు నేను అసలు పీల్చినా పీల్చకపోయినా నా ముక్కుల్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి బతికిస్తుంది ఆ గాలి నన్ను. నేను నిద్రపోయినప్పుడు అదే బతికిస్తుంది నన్ను. అలా మొత్తం ప్రకృతి నేను ఉండటానికి ఆధారమై ఉంది. అంటే నేను ఇప్పుడు సృష్టిని. సృష్టి వేరు, నేను వేరు కాదు, సృష్టిలో కలిసిపోయి ఉన్నాను. అంటే ఒక చెట్టుకి లక్షల కోట్ల ఆకులు ఉంటాయి, చెట్టు సైజుని బట్టి. పువ్వులు ఉంటాయి, కాయలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, అనేకం ఉంటాయి. అందులో నేను కూడా ఒక ఆకుని. కానీ చెట్టుకి భిన్నమా నేను? మనిషిగా ముందు ఈ స్థితిని గుర్తించి మిమ్మల్ని మీరు సృష్టికి కలిసిపోయిన వ్యక్తిగా మీరు అర్థం చేసుకోగలిగినప్పుడు, అవగాహన చెందినప్పుడు, అప్పుడు భేదత్వ భావాలు నశించిపోతాయి. ఒకే చెట్టుకున్న అనేక ఆకులు కొట్టుకోకూడదు. ఒక ఆకు ఇంకో ఆకు ద్రోహం చేయకూడదు. ఆకుగా వేరు భావన నీకు ఉండొచ్చు, కానీ చెట్టుగా నువ్వు మొత్తం నిన్ను బతికిస్తుంది చెట్టు సారమే. పువ్వుగా నీకు వేరు భావన ఉండొచ్చు, అనేక పువ్వులు ఉండొచ్చు. పువ్వుగా నేను వికసించాను, ఆకులు బాగోలేదు, కొమ్మలు బాగోలేదు, పువ్వు ఎంత అందంగా ఉంటానో చూడు, నేను సువాసన కూడా వస్తుంది నా నుంచి అని పువ్వు అనుకోవచ్చు. కానీ మొత్తం కలిపి చెట్టుది. ఆకుల చెట్టులో భాగాలే. ఈ విశాల జ్ఞానం లేకపోవటం వలన పువ్వులు ఆకులను విరోధిస్తాయి, మళ్ళీ ఆకు విరోధించుకుంటుంది, మళ్ళీ కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఒకదాన్ని ఒకటి విరోధించుకుంటూ ఉంటాయి. విరోధాలు అక్కడే ఉన్నాయి తప్ప అది ఏకమైనటువంటి చెట్టు. విరోధ భావన అజ్ఞాన భావన. అలా మనిషిని మనిషి విరోధించుకోవటం అనేది అజ్ఞాన భావన.
మళ్ళీ ఇక్కడ మతాలు పెట్టుకోవటం, ఆ మతాలలో మళ్ళీ దేవుళ్ళని తెచ్చుకోవటం, దేవుళ్ళు దేవతలు అనేకం తయారు చేసుకోవటం, ఆచార సాంప్రదాయాలు పెట్టుకోవటం, పద్ధతులు పెట్టుకోవటం, విధానాలు పెట్టుకోవటం, మళ్ళీ వీటికి కొత్త కొత్త గురువులు దేవుళ్ళు తయారై ప్రజల్ని మేము నడుపుతాం ముందుకని వాళ్ళని పట్టుకెళ్ళటం, ఇవన్నీ ఆలోచించండి. ఇంకా ఇప్పుడు ఆకులు ఒక జాతి దేవుణ్ణి పెట్టుకున్నాయి, పువ్వులు ఒక జాతి దేవుణ్ణి పెట్టుకున్నాయి, కొమ్మలు ఒక జాతి దేవుణ్ణి పెట్టుకున్నాయి, వేళ్ళు ఒక జాతి దేవుణ్ణి పెట్టుకున్నాయి, కాండం ఇంకో జాతి దేవుణ్ణి పెట్టుకుంది. ఇలా చెట్లు అనేక విభాగాలు వేరు వేరు మతాలు పెట్టుకుని వేరు వేరు దేవుళ్ళు పెట్టేసుకుని మొత్తంగా మేము చెట్టు అనుకోవట్లయి. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? కాయలదంతా కాయ మతం, వాటికి కాయలు లాంటి దేవుడే ఉంటాడు. ఆలోచించండి సార్, కాయలన్నీ కలిపి ఒక దేవుడిని సృష్టించుకున్నాయి అనుకోండి, ఎలా అంటే కాయ మతం, కాయ జాతి, కాయ దేవుడే ఉంటాడు, కాయలాగా ఉంటాడు. వాళ్ళ దేవుడు కూడా ఒక కాయలాగా ఒక పండులాగా ఉంటాడు. ఎందుకని వాటికి అంతే తెలుసు. అలాగే ఆకులన్నీ కలిపి ఆకు మతం పెట్టుకున్నాయి అనుకోండి, ఆకు లాంటి దేవుడినే పెట్టుకుంటాయి. ఎందుకంటే వాటికి అంతే తెలుసు, వాడి దేవుడు ఆకు దేవుడు అయి ఉంటాడు. వాటి సృష్టిలో ఎప్పుడు ఆకులే ఉంటాయి, ఆకులు కూర్చున్న విషయాలే ఉంటాయి. అలా కొమ్మలు మొత్తం కొమ్మలన్నీ కలిపి ఒక కొమ్మల దేవుడిని పెట్టుకున్నాయి అనుకోండి, వాళ్ళ దేవుడు కొమ్మల్లా ఉంటాడు. ఎందుకంటే కొమ్మకి అంతే తెలుసు, మిగిలిన విజ్ఞానం లేదు. అందుకని కొమ్మల దేవుడిని తయారు చేసుకొని కొమ్మల గురించి తెలిసిన విషయాలనే చేయగలుగుతూ ఉంటాడు. అలా పువ్వులన్నీ ఒక మతం పెట్టుకున్నాయి అనుకోండి, పువ్వుల మతం అది. పువ్వుల దేవుడు ఎలా ఉంటాడు, లేదా పువ్వుల దేవత ఎలా ఉంటుంది? పువ్వులాగానే ఉంటుంది, పువ్వుల ఆకృతే ఉంటుంది. అంటే మీరు జ్ఞానాన్ని పెంచుకోండి. ఒక సత్యతను చెబుతున్నాను, దేన్ని అవునని కాదని అసలు చెప్పట్లా నేను. విశ్లేషణ, మీరు ఆలోచించడానికి అనువైనటువంటి ఒక విషయాన్ని మీకు అందిస్తున్నా. నచ్చితే ఆలోచించండి, లేకపోతే వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి, ఏం తప్పు లేదు. కానీ ఒక సత్యతని తెలుసుకొని అవగాహన చేసుకుంటూ బ్రతకడం చక్కగా తేలిగ్గా ఉంటుంది. మహాత్ములు చెప్పినటువంటి సత్యం కూడా అర్థమైపోద్ది. అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఏమీ లేవు. అంతా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంత ప్రాక్టికల్గా మహాత్ముల విషయం చెప్పారు. అది మనమే, ఆత్మశక్తి మనమే, అది మనలో ఉన్న ప్రాణశక్తి. ఇందులో అద్భుతమే ఉంది, మహిమే ఉంది. కానీ దాన్ని ఎలా తయారు చేసుకున్నాము, మనం ఏం తెలుసుకోలేకపోతున్నాము, ఎంత మిథ్యలో, ఎంత భ్రమలో, ఎంత అజ్ఞానంలో, ఎంత మాయలో ఎటు కొట్టుకుపోతున్నామో తెలియటానికి ఉదాహరణలు చెబుతున్నాం. అది అర్థమైంది అనుకోండి, ఇప్పుడు స్ట్రైట్గా నడవటం వస్తుంది, సత్యం వైపు వెళ్ళటం వస్తుంది. పువ్వులన్నీ ఒక దేవుణ్ణో దేవతను తయారు చేసుకుంటే ఆ దేవుడు దేవత ఎలా ఉంటారంటే పువ్వుల్లాగానే ఉంటారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే పువ్వులకి అంతే తెలుసు. అలా కాండం నుంచి అనేక కొమ్మలు వెళ్తాయి. కాండం ఒక మతం పెట్టుకుని ఒక దేవుడిని తయారు చేసుకుంది అనుకోండి, కాండపు దేవుడే ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి భూమి అడుక్కి వేళ్ళు దగ్గరికి వెళ్ళిపోతే చెట్టుకి వేళ్ళన్నీ కలిపి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాయి అనుకోండి, వేళ్ల మతం తయారు చేసుకొని వేళ్ళన్నీ ఒక దేవుణ్ణి పెట్టుకుంటే ఆ దేవుడు వేళ్ళలాగానే ఉంటాడు, వేళ్ళాకృతే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇవన్నీ వేళ్ళుకున్నటువంటి గుణాలను బట్టి అది ఆచార సాంప్రదాయాలు పెట్టుకుంటాయి. మా దేవుడిది, మా మతం ఇది, మా ఆచారం ఇది, మా సాంప్రదాయం ఇది, మేము ఇవే పాటించుకుంటామని. ఎందుకని వేళ్ళు భూమి నుంచి సారాన్ని పీల్చుకోవాలి, నీళ్లు పీల్చుకోవాలి, ఆ ప్రక్రియలకు తగ్గట్టుగా ఆచార సాంప్రదాయాలు పెట్టుకుంటాయి. మా పద్ధతులు కరెక్ట్, మీ పద్ధతులు తప్పని. కాండం దాని పద్ధతులకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలు పెట్టుకొని మా దేవుడు అంటే ఇలా స్తంభంలో ఉంటాడు, ఇలా ఉంటాడు, అయ్యి మా సాంప్రదాయాలు అని పెట్టుకుంటాయి. మా మతం ఇది, కాండం మతం. అక్కడి నుంచి కొమ్మలన్నీ మళ్ళీ అవి వాటి మతం పెట్టుకుని వాటి ఆచార సాంప్రదాయాల విధానాలు, వాటి ఎదుగుదల ఇవన్నీ వంకరలు తిరుగుతాయి. అలా వంకరలన్నీ ఆచార సాంప్రదాయాలుగా పెట్టుకుంటాయి. అలా పువ్వులు, అలా ఆకులు, అలా పళ్ళు, కాయలు, వాటి తీరుని బట్టి అవి ఆచార సాంప్రదాయాలు పెట్టుకుంటాయి. అంటే మతం ఏర్పడిపోయింది, మతం వాటిలాగానే ఏర్పాటు చేసుకున్నాయి, వాటికి తెలిసింది అంతే. కాబట్టి ఇప్పుడు విభేదాన్ని సృష్టించేసుకున్నాయి. కింద నుంచి వెళ్తే, మొక్క కింద నుంచి వెళ్తే వేళ్ల మతం, వేళ్ల ఆచార సాంప్రదాయాలు, వేళ్ల పద్ధతులు, వేళ్ల దేవుడు, ఆ దేవుడేగా మతానికి ఆధారం. అలాగే కాండం పైకి వస్తే కాండపు దేవుడు, కాండపు మతం, కాండపు ఆచార సాంప్రదాయాలు, కాండపు పద్ధతులు, ఇంకా అది. అక్కడి నుంచి కొమ్మలు వాటికి వస్తే కొమ్మల దేవుడు, కొమ్మల్లానే ఉంటాడని చెప్పుకున్నాక కొమ్మల మతం, కొమ్మల ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు. అక్కడి నుంచే ఆకులు, ఆకు మతం, ఆకుల దేవుడు,
లేకపోతే ఆకుల దేవత, ఆకుల ఆచార సాంప్రదాయ పద్ధతులు, అవన్నీ వాటి విధానం. అలాగే పువ్వులు, అలాగే కాయలు, ఇలా ఇప్పుడు ఇవన్నీ మేము వేరు వేరు అనుకొని కొట్టుకు చేస్తూ ఉంటాయి. అది ఏం లేదు అక్కడ. కానీ ఇవన్నీ కలిపి ఒకే చెట్టుకున్నాయి. ఇది ఇక్కడ మనకి ఆకృతులు కూడా వేరుగా కనపడుతున్నాయి. ఏది? చెట్లు. అలాగే మనుషుల్లో రంగులు, పొట్టి పొడుగు, దేశకాల పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు, అంటే భూమి యొక్క వాతావరణాన్ని బట్టి, అంటే మంచు కొండలు, మొత్తం పూర్తి మంచు ప్రదేశాలు ఉన్నాయి, మొత్తం ఎండల్లో మాడిపోయే దేశాలు ఉన్నాయి, మొత్తం వర్షాలు కురిసే దేశాలు ఉన్నాయి, అసలు వర్షపు చుక్కే లేని మొత్తం ఎడారి ఇసుక ప్రాంతపు దేశాలు ఉన్నాయి, లేదు సమశీతోష్ణ స్థితి ఉన్న దేశాలు ఉన్నాయి. అసలు అలా రకరకాల చిత్ర విచిత్రమైన భౌగోళిక పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. అవి వేరు ఇక్కడ. ఆ మనుషులందరూ రూపులు, రేఖలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి ఏర్పడతాయి. అలా వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ మతాలు, వాళ్ళ పద్ధతులు. కానీ మనది మొత్తంగా ఒకటే సృష్టి. మనం మానవ జాతి పోని మానవ జాతి వరకు తీసుకో, చెట్టు మొత్తం ఒకటే, చెట్టుకు భిన్నంగా ఏం లేదు. కానీ అసలు చెట్టు మొత్తాన్ని చూడాలి, అది ప్రాబ్లం. ఇక్కడ మోక్షము, ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటంటే ఒక ఆకు చెట్టు మొత్తాన్ని చూస్తుంది. అప్పుడు దానికి అర్థమైపోయింది, వేళ్ళు, కాండము, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు మొత్తం కలిపి నేను కూడా అందులో ఉన్నాను, ఇది మొత్తాన్ని చెట్టు అని పిలుస్తారు అన్నప్పుడు ఆకుకి ఆత్మసాక్షాత్కారం. ఇదే విషయం తెలిస్తే పువ్వుకి ఆత్మసాక్షాత్కారం. ఇదే విషయం తెలిస్తే వేళ్లకి ఆత్మసాక్షాత్కారం, కొమ్మలకి ఆత్మసాక్షాత్కారం, చెట్టులోని అన్ని భాగాలు ఏవైతే తెలుసుకుంటాయో వాటికి ఆత్మసాక్షాత్కారం, వాటికి మోక్షం. ఏవైతే తెలుసుకోవో ఎప్పటికే వాటికి వేరు భావన, సృష్టి భావన. ఇప్పుడు వేరుగా ఉందా లేదా? ఆకులు వేరుగానే ఉన్నాయి, పువ్వులు వేరుగానే ఉన్నాయి, కొమ్మలు వేరుగానే ఉన్నాయి, కాండం వేరుగానే ఉంది, వేళ్ళు వేరుగానే ఉన్నాయి, కాయలు వేరుగానే ఉన్నాయి. సత్యమేది. ఎందుకని? ఆకృతులు వేరు. కాయకి ఒక రుచి ఉంటుంది, అది తినొచ్చు. కొమ్మలు తినడానికి పనికిరావు, ఆకులు తినడానికి పనికిరావు. కొన్ని రకాల ఆకులు తినొచ్చు, పువ్వులు తినడానికి పనికిరావు, వాడుకోవచ్చు. అలా గుణములు మారిపోయినాయి, స్వభావములు మారిపోయినాయి, వేరువేరుగా ఉన్నమాట నిజమే. వేరువేరుగా ఉన్నది అన్న భావన సృష్టి, అది నిజమే. సృష్టిగా అది నిజమే, అదొక స్థితి, చెట్టు యొక్క స్థితి అది. అలాగే శరీరముగా మనం సృష్టి నిజమే. కానీ ఈ సృష్టి మొత్తం ఎలా ఉంది అని అంటే మొత్తం చెట్టుని చూసినప్పుడు అది ఆత్మసాక్షాత్కారం, మోక్షం. ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి ఒకటే, చెట్టులా మొత్తం సృష్టి ఒకటే, భేదత్వం లేదు, ఉన్నదంతా ఒకే శక్తి. అంటే చెట్టు మొత్తం ఒకటే అర్థమైన ఆకుకో, పువ్వుకో, కొమ్మకో, రెమ్మకో మోక్ష స్థితి అది. అలా సృష్టి మొత్తం ఒకటే శక్తి. సృష్టిగా శరీర స్థితిలో సృష్టిగా అదొక స్థితి. భిన్నత్వం ఉంది, చెట్లో కూడా భిన్నత్వం ఉంది, కాయలు వేరు, పువ్వులు వేరు, భిన్నత్వం ఉంది. భిన్నత్వము అన్నది కనపడుతున్నప్పుడు సృష్టి ఆ స్థితి ఉంది, అది అబద్ధం కాదు. కానీ ఈ భిన్నత్వానికి ఆధారమైనటువంటి శక్తి ఒకటే. ఈ భిన్నత్వం అంతా ఆ శక్తిలోనే ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ లేదు. ఎందుకనంటే సృష్టి మొత్తం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి, పంచభూతాలు ఉండాలి. పంచభూతాలు ఉండాలంటే మొత్తం సృష్టి ఉన్నట్టే. మొత్తం సృష్టి ఉంది ఇప్పుడు అక్కడ. ఎందుకని మొత్తం సృష్టి పంచభూతాల ఆధారంగానే ఉంది. కాబట్టి నేను ఇప్పుడు విడిగా లేను. నేనుగా చూసుకున్నప్పుడు విడివిడిగా అనిపించే స్థితి నిజమే, అది అబద్ధంగా. దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను సృష్టిని అన్నప్పుడు భిన్న భావన, వేరు భావన ఉంటుంది, దాని అవసరతలు ఉంటాయి, అదంతా నిజమే. దానికి ఆకలి దప్పులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలనిపిస్తుంది. అలంతా అలాగే జీవించాలి. శరీరం ఉన్నంత వరకు నేను సృష్టినే. ఆ స్థితి మారదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నా స్థితి మారదు. ఇప్పుడు పువ్వుకి, ఆకుకి, లేదా ఒక కొమ్మకి, వేరుకి, కాండానికి, లేదా ఒక కాయకి, ఇది మొత్తం చెట్టు, ఈ చెట్టులో నేనున్నాను, మొత్తం ఒకటే, భేదత్వం లేదు అని తెలిసిన కాయకి పువ్వుకి ఎప్పుడు భేదత్వం ఉంది. పువ్వు కాయ అవ్వలేదు, కాయ పువ్వు అవ్వలేదు, ఆకు ఏది ఇంకోలా అవ్వలేదు. ఆకు కాయ అవ్వలేదు, ఆకు పువ్వు అవ్వలేదు. ఏదికది అలా ఉంటాయి, కానీ మొత్తంగా చెట్టు. అలాగే సృష్టి దేనికది అలాగే ఉంటుంది, ఏం కలిసిపోయి ముద్దయిపోదు. ఇప్పుడు గోధుమ పిండినో మైదా పిండినో తీసుకొచ్చి వంటలు వండటానికి నీళ్లు పోసి కలిపేస్తే ఏక శుద్ధ అయిపోద్ది.
ఇప్పుడు గోధుమలు విడివిడిగా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు బియ్యం ఉంది, వీపి గింజలు వేరువేరుగా ఉంటాయి. వీటిని పిండి పట్టిచ్చేస్తారు, గోధుమలు కానీ బియ్యాన్ని కానీ. పిండి పట్టించినప్పుడు ఏమైపోయింది, పిండి అంతా అసలు కలిసిపోయింది, వేరుతనం పోయింది. ఇప్పుడు మిల్లులో పిండి పట్టేసినప్పుడు పిండి అయినప్పుడు వేరుతనం పోయింది. కానీ పిండి వేరువేరు చేయొచ్చు, మనం పిండిని వేరువేరుగా చేయొచ్చు. ఆ పిండిలో కొంచెం నీళ్ళు వేసి చక్కగా కలిపేసి ముద్ద చేస్తారు చపాతీలకు ముందు, మొత్తం ఏకమైపోయింది. మళ్ళీ దాన్ని వేరు చేసి చపాతీలు చేసుకోవచ్చు, కాలంటే వేరు చేయొచ్చు, కాలంటే కలిపేయచ్చు. అలా ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవటము, సృష్టి అనేది భిన్నత్వ స్థితి, దాన్ని మార్చడం కుదరదు. ఆ సృష్టిలో ఉన్న అన్నిటికీ అన్ని అవసరాలు ఉన్నాయి, వాటిని తప్పించడము కుదరదు. ఆ స్థితిని అర్థం చేసుకొని అక్కడ అలా జీవించుకుంటూ వెళ్ళిపో ఒక స్థితి. అందుకని ఏమండి, ఎంత విన్నా, ఎన్ని చేసినా, ఎంత అర్థం చేసుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్నిసార్లు ఆత్మజ్ఞాన శీర్షికలు వింటున్నా, ఆత్మజ్ఞాన మాటలు వింటున్నా, ఎన్ని రకాలుగా లోపలికి వెళ్ళిపోయి కూర్చొని సాధనలు చేస్తున్నా, మళ్ళీ మామూలుగానే అనిపిస్తుంది. ఏంటంటే ఆ స్థితి పోదు, శరీరం ఉన్నంతవరకు స్థితి ఉంటుందిగా. ఆకలికి అన్నం తినాలిగా, మలమూత్ర విసర్జనలు చేయాలిగా, మళ్ళీ చూసేది చూడాలి, వినేది వినాలి, కనీసపు చర్యలన్నా చేయాలిగా. కాబట్టి స్థితి పోదు. అది కనీసం చేస్తావా, ఎక్కువ చేస్తావా అనేది నీ మీద ఆధారపడి ఉంది. సృష్టి స్థితి ఎప్పటికీ పోదు. శరీరం నశించిపోతే సృష్టి స్థితి పోద్ది, శరీర భావన పోతే సృష్టి స్థితి పోద్ది. శరీర భావన నిద్రలో పోతుంది మనకి, అప్పుడు సృష్టి స్థితి లేదు మనకి. కానీ శరీర భావన ఎంతసేపు పోగొట్టుకుంటావు, కాసేపు పోగొట్టుకుంటావు. కానీ శరీరం ఉంది కదా, దానికి ఆకలేస్తుందిగా, మలమూత్ర విసర్జనలు ఉన్నాయిగా. లేదు ఎప్పటికీ ఇలా పోగొట్టేసుకొని ఉండిపోతానన్నాం అనుకోండి, సమాధి స్థితి అని ఒకటి ఉంది, ట్రై చేయొచ్చు. కొంతమంది సజీవ సమాధులు కూడా చేయించేసుకున్నారు. వెనకెక్కడో మహాత్ముల చరిత్రలు వస్తాయి. సజీవ సమాధి అంటే బతికొండగానే భూమిలో కప్పెట్టేశారు వాళ్ళని. సజీవ సమాధి అంటే అంతే, వాళ్ళే చేయించుకున్నారు ఇష్టపూర్వకంగా. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎలా అయితే ఇష్టపూర్వకంగా చచ్చిపోతున్నారో, వాళ్ళు బాధలతో చచ్చిపోతున్నారు. వీళ్ళు సృష్టింతే నేను అనంత ఆత్మశక్తి నేను ఎరుకను పొంది ఈ శరీరం అన్నాళ్ళు ఇట్లా తప్పదులే, తిని తాగి తప్పదు, మలమూత్ర విసర్జనలు ఎందుకు ఈ గొడవ, సజీవ సమాధి చేసేయండి మమ్మల్ని అన్నారు. వీళ్ళు ఇష్టపూర్వకంగా, ఆత్మహత్యలు వాళ్ళు ఇష్టపూర్వకంగానే, కానీ దుఃఖంతో చచ్చిపోతున్నారు. వీళ్ళు బాధలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు అనంత ఆత్మజ్ఞానపు ఎరుక కలిగి ఇష్టపూర్వకంగా చచ్చిపోతున్నారు, అంతే, ఏం లేదు. ఇప్పుడు సజీవ సమాధి చేసినాక లోపల ఎందుకుంటారు, గాలాడికి చచ్చిపోతారు. లేదు సమాధి స్థితిలోకి వెళ్ళాం, పోనీ శరీరాన్ని నిలబెట్టాం, సమాధి స్థితిలోకి వెళ్ళాం, నేర్చుకునే అటువంటి స్థితి ఒకటి ఉంది, నేర్చుకొని వెళ్ళొచ్చు. కానీ అది అంత సామాన్యమైన స్థితి కాదు. దానికి తగ్గ గురువులు ఉండాలి, మార్గదర్శనం ఉండాలి, ఆ స్థితికి బోల్డ్ సాధన చేయాలి. చేసి వెళ్ళాం అనుకోండి, అదేం లేదు, నిద్ర లాంటి స్థితే. అలా సమాధి స్థితిలో మెలకువ రాకుండా ఒకవేళ బలవంతంగా నిన్ను నువ్వు తయారు చేసుకు అలా ఉండిపోయావు అనుకుందాం, అప్పుడు చచ్చిపోతావు. ఎందుకని శరీరానికి ఏమి అందట్లేదుగా, క్షీణించిపోద్ది శరీరం. శరీరం ఎప్పుడు కూడా దానికి కావలసినవి అన్నీ అందాలి. గాలి అందాలి, సూర్యరశ్మి అందాలి, ఆహార పదార్థాలు అందాలి, నీరు అందాలి. మళ్ళీ అందినవన్నీ చెడంతా బయటకు వెళ్ళిపోవాలి మలమూత్ర విసర్జన రూపంలో. అలా అయితేనే నిలబడుద్ది. నువ్వు ఎన్ని సాధనలు చేసి నువ్వు ఎంత గొప్పడు అయినా అది నిలబడదు. అందుకే ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చినటువంటి ఏ దేవుళ్ళు, ఏ దేవతలు, ఎంత గొప్పవాళ్ళు, ఎంతమంది గురువులు, ఎన్ని సంస్థలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, శరీరపరంగా లేరు. కారణం ఏంటంటే అది నిలబడదు. నువ్వు ఏం చేసినా పుస్తకాలు రాసుకోవడానికి పనికి వస్తుంది మనకు, అంతే. ఇతరులకు చెప్పడానికి పనికి వస్తుంది, నేను అంతటోడిని ఎంతటోడిని అని. ఇప్పుడు అవి పట్టుకొని మనం మతాలు మార్గాలని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్న గ్రంథాలన్నీ కూడా, అంటే ఆత్మజ్ఞాన గ్రంథాలు ఏమున్నాయో, జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ములు చెప్పినాయే. కానీ లేదు, ఆ స్థితి పొందేసి ఒకళ్ళ శరీరంతో ఇక్కడ ఉండగలిగితే ఉండిపోయేవాళ్ళు కదా అందరూ. అంటే ఉండటం కుదరదు. శరీరమునకు సృష్టికి నశింపు తప్పదు. నశింపు దాని ధర్మం, ఎందుకని అది పుట్టింది కనుక. అదొక స్థితి, అది ఒకప్పుడు లేదు, వచ్చింది, శరీరముగా వచ్చింది వెళ్ళిపోద్ది అంతే. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి, అది రెండో స్థితి. ఎందుకని అక్కడికే వెళ్ళిపోద్ది కనుక
ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతే ఇందులో పోయింది ఏముంది, లాస్ ఏముంది? అది తెలియకపోవటం వల్ల పోయింది, లాస్ ఉందని మనం అనుకుంటున్నాం. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు శరీరము ఉన్నంత కాలము జీవన్ముక్తులైన దేవుళ్ళైనా దేవతలైనా ఎంత గొప్పవాళ్ళైనా మీరు ఎన్ని పుస్తకాలు చదువుకున్నా పుణ్యక్షేత్రాలని మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా అక్కడ వాళ్ళు ఎవరో లేరు, వాళ్ళ చిహ్నాలు ఉన్నాయంటే. చిహ్నాలు అంటే ఏంటి? గుర్తులు, జ్ఞాపకాలు. మనం పెట్టుకున్న ఫోటోలో లేదా వాళ్ళ సమాధిలో. ఇప్పుడు కొంతమందిని సమాధి చేస్తారు. అంటే సమాధి అంటే ఏంటి? మామూలుగా భూమిలోనే కాల్చరు, దాని మీద ఆ సమాధి మీద మందిరాలు కట్టుకుంటారు. అలా చాలా సమాధులు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. మరి ఇతర దేశాల్లో ఏమైనా ఉన్నాయో నాకు అంత ఐడియా లేదు. ఆ సమాధుల్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ పైన సమాధుల పైన వాళ్ళ ఫోటోలో లేకపోతే వాళ్ళ బొమ్మలు మూర్తిలో పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు. కానీ అసలు శరీరంతో బతుకున్న వాళ్ళు ఒకళ్ళైనా ఉన్నారా? మీకు ఎంత చక్కగా అర్థమవుద్దో చూడండి. దీన్ని ఎందుకు మహిమలు మాయలు అద్భుతాలని దాన్ని ఎక్కడో ఆకాశాన్ని పెట్టి సహజంగా సహజ మానవ స్థితి, వాడి స్థితిని వాడిని అర్థం చేసుకునివ్వకుండా ఎవరి స్థితిని, ఇప్పుడు స్త్రీలైన పురుషులైన నీ స్వీయ స్థితి, ఆత్మసాక్షాత్కారం కానీ ఆత్మజ్ఞానం కానీ ఆత్మశక్తి కానీ దైవశక్తి కానీ విశ్వశక్తి కానీ సృష్టి శక్తి కానీ నువ్వే. అలా మనిషిని వాళ్ళ స్థితిని వాళ్ళని తెలుసుకోనివ్వకుండా మళ్ళీ పెద్ద పెద్ద విషయాలు తయారు చేసేసి దేవుళ్ళని దేవతలని అని మనిషి అందుకోలేనంత అద్భుతమైన స్థితులు ఏవో ఉన్నవని ఆకాశంలో పెట్టేసి ఆ సమాధుల్ని పూజించుకుంటూ తిరుగుతూ ఉంటారు. లేదా వీళ్ళే పుణ్యక్షేత్రాలు తయారు చేసుకుంటారు. ఎవరో ఒక దేవుణ్ణో ఒక దేవతను పట్టుకొని ప్రార్థనాలయాలు కట్టుకొని ఆ దేవుడికి దేవతకి అద్భుతమైన మహిమలు అద్దేస్తూ ఉంటారు. అలా ఏమీ లేదు, అక్కడ ఫోటోలు పెట్టుకుంటారు లేదా మూర్తులు కట్టుకుంటారు, మూర్తులు పెట్టుకుంటారు. ఆ మూర్తుల దగ్గర తిరుగుతా తప్పంటలా నేను. దాని ఆధారంగా జాగ్రత్తగానండి, దాని ఆధారంగా ఆత్మశక్తి వరకు ప్రయాణించు అనే ఆత్మజ్ఞానపు మహాత్ములు అందించారు. బాబు మేము చూసాం, మేము పొందామని. మనం ఏం చేస్తున్నాం? మేము అవి పొందము, మీరు చూసింది మేము చూడము, ఆత్మశక్తి ఎరుకని మేము పొందము, ఆత్మానుభవం మాకు అక్కర్లేదు, శరీరపరంగా మా కోరికలన్నీ మీరు తీర్చండి అని వాళ్ళకి సమాధులు కట్టి వాళ్ళకి మందిరాలు కట్టి వాళ్ళకి అయ్యో మనకి ఇష్టం వచ్చిన చోట ప్రార్థనాలయాలు కట్టి లేకపోతే మన ఇంట్లోనే ఫోటోలు పెట్టుకొని వాళ్ళని నాకు మేలు చేయి నాకు లాభం చేయని అడుగుతున్నాం. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. వాళ్ళు లాభాలు వదిలేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. వాళ్ళు డబ్బుల కోసం బాగలాడి ఉంటే వాళ్ళు జీవన్ముక్తులు అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు శారీరక కోరికల కోసం శరీరం కోసం తపన పడి ఉంటే వాళ్ళు జీవన్ముక్తులు అసలు అయ్యేవాళ్ళే కాదు. వాళ్ళు పెళ్లిళ్ళు పేరెంటాలు ఉద్యోగాలు వీటన్నిటి కోసం భౌతిక ప్రపంచపు లంపటాల కోసం పాకులాడి ఉంటే ఆత్మసాక్షాత్కారం పొందేవాళ్ళే కాదు, ముక్తులు అయ్యేవాళ్ళు కాదు. అప్పుడు ఈ గ్రంథాలు మనకు అందించగలిగేవాళ్ళు కాదు. అలాంటి పెళ్లి చేసుకోవద్దని కాదు, మళ్ళీ అలా అర్థమవుద్ది మీకు. కాదు, అన్నీ ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఉంది. ధర్మంగా బతికారు అంటే ఎంత అవసరమో అంత తిన్నారు, బ్రతకడానికి ఎంత అవసరమో అంత తిన్నారు. ఇంద్రియ సుఖాలకు బానిసలు అవ్వలేదంటే వాటిని కోరికలుగా పెంచుకోలేదు, అవసరాలు తీర్చుకున్నారు. చక్కగా అవసరాల్లో కోరిక కూడా ఒకటి, స్త్రీ పురుష శారీరక కోరిక అవసరమే. అందుకని కుటుంబ ధర్మాలను వాళ్లే తెచ్చారు. ఇప్పుడు అది కోరిక పిచ్చి అనుకో, కుటుంబం వచ్చేది కాదు. జంతువులు కొన్నట్టు ఎవరెవరితోనైనా తిరిగేసేయచ్చు అనేది వచ్చేది కాదు. ఒక కుటుంబ వ్యవస్థను తెచ్చారు, దాన్ని ధర్మం చేశారు. మానవ జాతి మొత్తం సుఖంగా బతకాలంటే ప్లాన్ చేశారు. ఎలా అని కుటుంబ వ్యవస్థ తప్ప ఆధారం లేదు అని. ఆ కుటుంబ వ్యవస్థలో చక్క స్త్రీ పురుషులు కలుస్తారు, కోరికలు తీర్చుకుంటారు, ధర్మబద్ధమైనటువంటి విధానం అని చెప్పారు. వాళ్ళకు అవసరమైనటువంటి వసతులు వనరులు ఏర్పాటు చేసుకుంటారు. మొత్తం ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు, స్త్రీ పురుషులు భార్యాభర్తల పేరులతో. అలా ఒకరికొకరు అవసరాలు తీర్చుకుంటూ బాధ్యతలు పంచుకుంటూ వాళ్ళకు పుట్టిన పిల్లలను వాళ్ళు పెంచుకుంటూ అలా ముందుకు సాగితే మళ్ళీ ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వృద్ధులైన తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకుంటారు. ఎంత చక్కటి కుటుంబ వ్యవస్థ చూడండి. అంటే చనిపోయే వరకు వృద్ధులైన తల్లిదండ్రులకి అన్నీ చేసి చనిపోయినాక వాళ్ళని పూర్తి చేయటమో కాల్ చేయటమో ఒక విధానం అయిపోయింది. ఇంక స్టోరీ అంటే ఏంటి? మానవ జాతి ఎప్పటికే బాధలు పడకుండా మానవుడు చివరి వరకు బ్రతకటానికి అనువుగా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా ధార్మికము, ధర్మం ఇదని ఎవరికి ఎవరు ఇబ్బంది కలిగించకూడదు ఇక్కడ.
అసలు కలిగించే విధానమే పెట్టాల కుటుంబ వ్యవస్థది. అందులో కలిగించే వాళ్ళందరూ కోరికలు ఉన్నవాళ్ళు. జీవన్ముక్తులందరూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఈ విధానంలో వెళ్ళిపోతారు. ఇది జీవన్ముక్త స్థితి కోసం ఆ స్థితిని పొందిన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ జీవన్ముక్త వ్యవస్థ. కోరికలు బలవంతంగా ఆపుకోవాలని సాధనలు చేసామనుకోండి, కోరికలు ఉన్నాయిగా, పుట్టుకతో టప్పని ఆత్మశక్తి తెలియదుగా. అందుకని సాధన జీవితం కలిపి సాగాలి. శరీరానికి ఆహారం కావాలి, ఇంద్రియాలకి కళ్ళు చూడాలి, అన్నీ కావాలి, మలమూత్ర విసర్జన చేయాలి, అంటే బతకాలి సృష్టిలో సృష్టిగా. ఆ స్థితి మారదు. అలానే ఆత్మసాక్షాత్కారం పొందాలి. కాబట్టి దానికి అద్భుతమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అలా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మరణించే వరకు మనిషికి ఇబ్బంది లేకుండా బాధ్యతలు క్రియేట్ చేశారు. పిల్లల్ని వీళ్ళు పెంచితే పిల్లల తర్వాత వీళ్ళని చూస్తారు. అలా తరతరాలు ఎప్పటికీ మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు సృష్టిపరంగా శరీరపరంగా ఇబ్బంది పడకుండా చేయబడిన ధార్మిక ధర్మ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఇందులో నువ్వు ఎలా ఉంటావు అనేది అది నీ ఇష్టం. అందులో మంచిగా ఉండేవాళ్ళు చెడ్డగా ఉండేవాళ్ళు అది వేరే విషయాలు. కానీ అసలు అందుకు ఏర్పాటు చేశారు. ఇది ఆత్మసాక్షాత్కారానికి తీసుకెళ్తుంది. అందుకే అన్నింటిలోకి ఉత్తమమైనది గృహస్థు ధర్మము అని చెప్పారు. ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, ఏమి చేయరు. వీళ్ళకి భోజనం ఎవరు పెట్టాలి? గృహస్థులు పెట్టాలి. ఇప్పుడు సన్యాసి దీక్షలు తీసేసుకొని సంస్థలు పెట్టేసి మతాలు ఏర్పాటు చేసి అసలు తీసుకున్నా తీసుకోపోయినా కుటుంబ సభ్యులు ఉన్నోళ్ళు కూడా ధన సంపాదన చేయకుండా సంస్థలు పెట్టేసి అనేక రకాలు పెట్టేసి దేవుని దేవతలను పెట్టేసి మతాలు ఏర్పాటు చేసి విధానాలు ఏర్పాటు చేసి గురువులు అయిపోయి మహాత్ములు అయిపోయి మేము ఏదో చేస్తాం, మీకు మేలు చేస్తాం, మిమ్మల్ని నడిపిస్తాం అన్న వాళ్ళు అందరినీ ఎవరు బతికించాలి? ఎందుకని వాళ్ళు డబ్బు సంపాదించుకోవట్లేదుగా. మరి వాళ్ళు బతకాలిగా, అందరిలాగా వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి కట్టుకోవడానికి కావాలి, వాళ్ళు రంగు బట్టలు మార్చొచ్చు, మనకి వాళ్ళకి తేడా రంగు బట్టలు అంతే. కానీ బతకే అవసరాలు అందరికీ ఒకటేగా. మలమూత్ర విసర్జన చేయడానికి ప్లేసులు కావాలి, పడుకోవడానికి ప్లేసులు కావాలి, వసతులు వనరులు కావాలి, ఇవన్నీ కష్టపడే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి అంతే. అప్పుడు తేడా ఏముంది? ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. సృష్టిపరంగా వాళ్ళు మనం అందరూ ఒకటే. ఇంకా చెబితే ఇందులో గృహస్థు ఉత్తముడు అని చెప్పారు. ఎవరో జీవన్ముక్తులైన మహాత్ములే. ఎందుకంటే జీవన్ముక్త సాధన చేసుకోవటానికి గృహస్థే కష్టపడి సంపాదించి ఆ సంపాదించిన ధనాన్ని మనకు సహాయం చేస్తున్నాడు. ఆ గృహస్థే మనకు సేవలు చేసి పెడుతున్నాడు. ఈ మతం నిలబడటానికి, మార్గం నిలబడటానికి, దైవత్వం నిలబడటానికి, నా సన్యాసత్వం నిలబడటానికి, నేను వెళ్తున్న జీవన్ముక్త స్థితిని నేను పొందటానికి, సృష్టిగా నా శరీరం బ్రతికొండాలి అంటే గృహస్థే నాకు సహాయం చేస్తున్నాడు. కష్టపడి పని చేసుకునేది నాకు ఇస్తున్నాడు. అతను సంపాదించుకుని నాకు పెడుతున్నాడు, అతనైనా ఆమెను. కాబట్టి మొత్తం మానవ జాతి అంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే గృహస్థు ధర్మం మీద ఆధారపడి ఉంది. అంటే ఆత్మ సాక్షాత్కారానికి అత్యుత్తమ మార్గము గృహస్థు ధర్మము. ఇది జీవన్ముక్తులైన మహాత్ములు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఎందుకని సన్యాసి అయినా నువ్వు గృహస్థు మీద ఆధారపడాలి. ఎవరినో డబ్బులు అడిగి తీసుకోవాలి, ఎవరి చేత సేవలు చేయించుకోవాలి. అయితే అవన్నీ ఇప్పుడు గొప్పగా ఇతరుల చేత సేవలు చేయించుకోవటం, ఇతరుల దగ్గర డబ్బులు తీసుకోవటం అనే దాన్ని గొప్పగా తయారు చేసి గ్రంథాలు రాసుకున్నారు వాళ్ళు. అంటే నువ్వు గురువుకు డబ్బులు ఇవ్వటమే నీ గొప్పతనం, నువ్వు తరించి అసలు నీ డబ్బు ఆయన స్వీకరించడం తరించిపోయినట్టు చెప్పారు. వీళ్ళేమో ఇక్కడ నానా కష్టాలు పడి నానా బాధలు పడి కూలి పనులు చేసుకొని నెలల పాటు పనులు చేస్తే కానీ నెలకు జీతం రాదు. రోజు ఎండల్లో పడి కూలి పని చేస్తే కానీ సాయంత్రానికి జీతం డబ్బులు ఎవరు. అంత కష్టపడి వాళ్ళు జీవితాలు అంకితం చేసి వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం సంపాదిస్తుంటే ఊరికినే దేవుడి పేరు మీద ఉపన్యాసాలు చెప్పి, మతం పేరు మీద ఉపన్యాసాలు చెప్పి, మహిమలు మాయలు అద్భుతాలని ఊరికినే చక్కగా నీడలో కూర్చొని రంగు డ్రెస్సులు మార్చి వీళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరు గొప్పలు చెప్పండి. అందుకని నిజాయితీ కలిగినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములు ఏం చెప్పారు తెలుసా? ఆ గొప్పతనం చెప్పారు. మంచోళ్ళు నిజమే చెబుతారు. ఎప్పుడు అలా ఏం చెప్పారు తెలుసా? ఉత్తమమైనది గృహస్థాశ్రమము అని చెప్పారు. గృహస్థు ధర్మము జీవన్ముక్త స్థితిని పొందడానికి కానీ, సాధనలకు కానీ, అసలు జీవించడానికి కానీ సృష్టిలో మానవ జాతిలో ఉత్తమమైనది ఏంటంటే గృహస్థు. ఒక గృహస్థు ధర్మంగా బ్రతకితే, మంచిగా బతకగలిగితే, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా బతకగలిగితే దానిని మించిన ఉత్తమత్వం లేదని చెప్పారు. దాన్ని మించిన తపస్సు లేదని చెప్పారు. వాళ్ళే ఆత్మసాక్షాత్కారాన్ని ఈజీగా పొందగలరని చెప్పారు. మిగిలిన వాళ్ళందరినీ వీళ్ళే బతికిస్తున్నారు అని చెప్పారు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమము అని ఒక పేరు పెట్టారు. అంటే పుస్తకాల్లో ఉంటుంది, ఎప్పుడో గ్రంథాలు కాబట్టి
అప్పుడు పదాల్లో అప్పుడు భాషలో రాశారు. ఇప్పుడు మనం దాంట్ని చక్కగా అన్వయించుకోవటమే. పదాల్లో కొట్టుకొని బుర్రపాటు చేసుకోబాకండి, ఏమి లేదు. మన జీవితమే మనమే, అది మనకు మనం అన్వయించుకుంటే అర్థమైపోతుంది. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఏంటంటే బ్రహ్మచర్యం ఎప్పటి వరకు? పెళ్లి కానంత వరకు బ్రహ్మచర్యం అవుద్ది. పెళ్ళి అయితే భార్యాభర్తలు వచ్చి సంసారం మొదలైపోద్ది కదా. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమము అంటే తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవస్థ మొత్తం, ఆ వయసు మొత్తం. అక్కడ ఇప్పుడు ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పోషిస్తున్న వాళ్ళు ఎవరు? పిల్లలు అనుకుందాం. ఇప్పుడు పిల్లలందరూ బ్రహ్మచారులే. ఇప్పుడు వీళ్ళని పోషించేది ఎవరు? గృహస్థులైన తల్లిదండ్రులు. సరే, బయట ఎవరో బ్రహ్మచారులుగా కొంతమంది బ్రహ్మచారులందరూ కలిపి ఒక బ్రహ్మచారి మఠం పెట్టుకున్నారు. అందరూ అందులోకి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు అందులో ఒక 10,000 మందో 1,00,000 మందో ఉన్నారు. ఆ బ్రహ్మచర్య ఆశ్రమం లేదా బ్రహ్మచారి మతం. బ్రహ్మచారి మతం అని ఒకటి పెట్టేసుకొని ప్రజల్ని అట్రాక్ట్ చేసేసి అందులో బ్రహ్మచారి అయిన ఒక దేవుణ్ణి పెట్టేసుకొని వీళ్ళు బ్రహ్మచారి మతం పెట్టారు అనుకుందాం ఊరుకునే. ఇప్పుడు ఈ బ్రహ్మచారులందరూ ఆ దేవుడి ఆరాధనలో ఏమీ చేయకుండా కూర్చుంటే వీళ్ళకి అన్నం పెట్టేది ఎవరు? వీళ్ళకి భిక్ష వేసేది ఎవరు? వీళ్ళకి బట్టలు ఇచ్చేది ఎవరు? వీళ్ళకి వసతి సౌకర్యాలు కల్పించేది ఎవరు? వీళ్ళ అనారోగ్యాలకు వీళ్ళకి మందులతో ఇచ్చేది ఎవరు? వీళ్ళని చూసేది ఎవరు? అసలు వీళ్ళకి మొత్తం సమకూర్చేది ఎవరు? గృహస్థులు. ఆ తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమమే బ్రహ్మచర్య అని చూడాలి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం. వానప్రస్థ అంటే ఏంటంటే మనకు పుట్టినటువంటి పిల్లలు, గృహస్థుగా మనం జీవిస్తున్నప్పుడు మనకు పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళని బ్రహ్మచారులు అన్నాక వాళ్ళని పెంచి పెద్ద చేసి ఆ పెంచి పెద్ద చేసిన వాళ్ళకి వివాహం చేసేసాం. అంటే వాళ్ళని గృహస్థుల్ని చేశాం. అంటే మన పిల్లల్ని గృహస్థుల్ని చేశాం. ఇప్పుడు వాళ్ళు గృహస్థులు అయిపోయారు. పెళ్ళి అయిపోయిందంటే గృహస్థులు అయిపోయారు. ఎందుకని పెళ్ళి ఎప్పుడు అవుద్ది అంటే ధన సంపాదన, ఇండివిజువల్గా నేను బ్రతికి నా భార్యా పిల్లల్ని బ్రతికించగలను, నా భర్త పిల్లల్ని బ్రతికించుకోగలను అనే జ్ఞానం అభివృద్ధి చెంది ధన ఏర్పాటు వచ్చినాక మాత్రమే పెళ్ళి. కాబట్టి అప్పటికి వాళ్ళకి అన్ని సమర్థతలు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు గృహస్థులు అయిపోయారు. అప్పుడు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు గృహస్థుగా ఉండి నీ పిల్లల బాధ్యతలు వహించి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పోషిస్తున్న నువ్వు ఇప్పుడు ఇంకా అది వదిలేసి వాళ్ళు గృహస్థులు అయిపోయారు కనుక నువ్వు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపో అన్నారు. అంటే ఆశ్రమం ఏం లేదు, స్టేజెస్ని ఆశ్రమం అని పిలిచారు. అంటే నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి అన్ని సమర్థతలు వచ్చినాయి, వాళ్ళ డబ్బాలు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు గృహస్థు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ గృహస్థు ఇంట్లో నువ్వు గృహస్థుగా వండుకో, కెలక్కాలని అంటే ఉండొద్దండి, బయటకు వెళ్ళిపోమని కాదు. ఇంకా వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు, కెలికటాలు వద్దు, అది వరకు లాగా నువ్వు పోషించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మచారులు కాదు, వాళ్ళ బతుకాళ్ళు బతకనే. వానప్రస్థం అంటే ఏంటంటే నువ్వు ఆల్రెడీ గృహస్థుగా ఉన్నప్పుడు నీకు భార్య ఉందిగా. ఇప్పుడు నీ భార్య నీ భర్త ఉన్నారుగా, మీ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఒకరి బాధ్యత ఒకరు తీసుకోండి అంతే. మీరు పిల్లలతో కలిసి ఉండండి, ఒక ఇంట్లో ఉండండి, అన్నీ ఉండండి. కానీ ఇక్కడ బాధ్యత మానసికంగా పిల్లలపైన నీకు లేదు, వాళ్ళు గృహస్థులు అయిపోయారు. కాబట్టి నీకు మానసిక బంధం ఎవరితో ఉంది, ఇప్పుడు బాధ్యత ఎవరితో ఉందంటే నీ భార్యకి నీ భర్తకే, మీ ఇద్దరికే ఉంది. అది వానప్రస్థాశ్రమం. అక్కడ ఇద్దరే ఉంటారు, భార్యాభర్త. దాని పేరు వానప్రస్థాశ్రమం. అంటే ఊళ్ళు ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేసి పక్కకి వెళ్ళిపోమని కాదు, పిల్లలను వదిలేసి. మానసిక బాధ్యత నీకు లేదు. ఎందుకంటే నీ బాధ్యత వివాహం చేయడంతో, వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వాళ్ళ ధన సంపాదన చేయడంతో పిల్లలతో నీ ధర్మం అయిపోయింది. పిల్లలు గృహస్థులు ఎప్పుడయ్యారో ఆటోమేటిక్గా నీ ధర్మం మారిపోయింది, నువ్వు వానప్రస్థ అయిపోయావు. నువ్వు ఇప్పుడు పిల్లల విషయాలు విను, చక్కగా కలిసి ఉండండి, కలిసిమెలిసి ఉండండి. కానీ నీకు బాధ్యత లేదు, వాళ్ళ డబ్బాలు సంపాదించుకుంటారు, వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు. కావాలంటే సహాయం చేయి, అంతే తప్ప పెత్తనం చేయకు. ఇంకా నువ్వు బాధ్యత చేయాలని అసలు అనుకోక, అది వానప్రస్థం. అయితే నీకు బాధ్యత ఉంది, నీ భర్త మీద ఉంది, నీ భార్య మీద ఉంది, మీ ఇద్దరికి ఉంది. ఇప్పుడు ఈ వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని పోషించాల్సింది ఎవరు? ఈ వానప్రస్థాశ్రమానికి వచ్చారు, అప్పుడు వచ్చేటప్పటికి వయసు వృద్ధాప్యానికి వస్తుంది కొంత. ఇదివరకు యవనంలో ఉన్నట్టు చేసుకోలేరు. ఇప్పుడు వీళ్ళని చూడాల్సింది ఎవరు? గృహస్థులైనటువంటి వాళ్ళే. మళ్ళీ పిల్లలు గృహస్థులయ్యారుగా, వాళ్ళు ఇప్పుడు ఈ వృద్ధులైన తల్లిదండ్రుల్ని, అంటే వానప్రస్థంలో ఉన్న తల్లిదండ్రుల్ని వృద్ధులు సహకరించి చూస్తూ ఉంటారు. మళ్ళీ గృహస్థులు వీళ్ళని చూడాలి, వానప్రస్థుల్ని. ఇలా ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే. ఇప్పుడు వానప్రస్థులందరూ కలిపి మొత్తం
ఒక మతం పెట్టుకున్నారు అనుకోండి, వానప్రస్థ మతం అని. చూడండి, బళ్ళు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు వచ్చినాయి బయట. ఆల్రెడీ అలా ఉంటారు, పిల్లలు వదిలేసిన వాళ్ళందరూ అలా బతుకుతూ ఉంటే వాళ్ళందరినీ చూడటానికి ఏర్పాట్లు ఉన్నాయి, డొనేషన్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ప్రజలు చేస్తూ ఉంటారు. అదే ఇది. ఇంట్లో అయితే గృహస్థు మళ్ళీ చూస్తూ ఉంటాడు. బయట ఆశ్రమాలకు డొనేషన్లు ఇచ్చేది గృహస్థులే. ఇక్కడ గృహస్థు మళ్ళీ వానప్రస్థ ఆశ్రమాన్ని నడుపుతూ ఉంటాడు. ఇంతకుముందు బ్రహ్మచర్యాన్ని ఆశ్రమాన్ని నడిపింది గృహస్థే. గృహస్థుగా ఎవరున్నారని కాదు, ఎప్పుడు గృహస్థే చేస్తాడు అది. వానప్రస్థ ఆశ్రమంలో మళ్ళీ ఒకళ్ళు చచ్చిపోతారు, కొంతకాలానికి వృద్ధులైన వాళ్ళలో ఒకళ్ళు ఎవరో చనిపోతారు. అప్పుడు సన్యాసాశ్రమం. సన్యాసి అంటే ఏంటి? అన్నీ వదిలేసి ఒక్కడే ఉన్నాడు, ఒంటికేసి ఒంటుకోము, అన్నీ వదిలివేయబడిని, వదిలించబడిని. అది మీరు వదిలేసి వెళ్ళిపోతారా, లేదా ప్రకృతి ప్రకారం వదిలించబడిన దాన్ని సన్యాసాశ్రమం అని చెప్పారు మహాత్ములు. వృద్ధాప్యంలో బాధ్యతలన్నీ చేసుకుంటూ వెళ్తే కుటుంబ వ్యవస్థలో ఇంకా అన్ని తీరిపోయినాయి, వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు భార్య భర్త ఎవరో ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు మిగిలిపోయారు, దాని పేరు సన్యాసం. సన్యాసం అంటే సమస్తం వదిలేయటం. నాకు ఓపిక కూడా లేదు పట్టుకొని చేయటానికి. ఇప్పుడు ఈ సన్యాసంలో ఉన్నటువంటి తల్లినో తండ్రినో చూసేది ఎవరు? గృహస్థు. వానప్రస్థంలో చూస్తుంది గృహస్థే. ఇద్దరిలో ఒకళ్ళు ఎగిరిపోయారు, ఆ మిగిలిన చూసేది ఎవరు? మళ్ళీ గృహస్థే. ఇప్పుడు బయట సన్యాసము, మేము అసలు సన్యాసం తీసేసుకున్నాం, మేము ఎవరితోనూ మాకు వద్దు, మేము బతుకుతాం అన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళని పోషించేది ఎవరు? బయట సన్యాసి మతం, సన్యాసి ఆశ్రమం, సన్యాస విధానాలు ఉన్నాయి. వాళ్ళని పోషించేది ఎవరు? నేను ఎవరిని విమర్శించడానికి జవాట్లో మళ్ళీ చెబుతున్న, విశ్లేషణ ఆలోచిస్తే, సత్యం తెలుసుకుంటే మీరు జీవించడం ఈజీ అయిపోద్ది, మీ ఆత్మజ్ఞాన సాధన ఈజీ అయిపోద్ది. ఇది జ్ఞానం. వాళ్ళని పోషించేది గృహస్థే. ఇప్పుడు సన్యాసుల్ని పోషించేది గృహస్థే. అందుకని ఇప్పుడు ఈ మార్గాల్లోకి వెళ్ళినటువంటి గురువులు మహాత్ములు ఏం చేశారంటే, వాళ్ళు ఉన్నతులుగా, వీళ్ళు అధములుగా చిత్రీకరించారు. కానీ ఇక్కడ ఉన్నతులు ఎవరు అంటే గృహస్థులే. ఎందుకని? అసలు నువ్వు బ్రతకడానికి ఆధారం అయినటువంటి ధనాన్ని ఇస్తుంది వాళ్ళు నీకు. నువ్వు బదులుగా జ్ఞానం చెబుతావు. అది కూడా తెలిసిన వాడైతే, జీవన్ముక్తుడైతే జ్ఞానం చెబుతాడు. నిజమైన మంచివాడు జ్ఞానం చెబుతాడు. ఆ నిజమైన మంచివాళ్ళు ఎవరో అంటే డబ్బుతో అసలు సంబంధమే ఉండదు. ఫస్ట్ పాయింట్. భిక్షానందిని చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు. మీరు వెళ్ళి షిరిడి సాయిబాబా వారిని చూడండి. ఇప్పుడు షిరిడి సాయిబాబా వారి వైభవాన్ని చూడకండి, ఇదంతా భక్తులు కల్పించింది. బంగారాలు అద్దేసి, బంగారు కిరీటాలు పెట్టేసి, తాపడాలు చేసేసి, అసలు గుడికే బంగారు రేకులు అద్దేసి, అది భక్తులు తయారు చేసింది. ఆయన ఉండగా మొత్తం జీవితకాలం అంటే ఆయన ఏదో 16, ఆ వయసులో 16 సంవత్సరాల వయసులో సుమారుగా షిరిడి వచ్చారు. ఆయన పుట్టుపూర్వోత్తరాలు జన్మ అసలు ఎవరికి తెలియదు అన్నారు. అక్కడి నుంచి, అది కూడా సుమారు వయసు 16, 20 సుమారు వయసు, మనకల్లా లెక్క తెలియదుగా ఊహించుకున్నారు వయసు. అక్కడి నుంచి సుమారుగా ఆయన 80-85 ఏళ్ల వరకు అక్కడే ఉన్నారు. పోనీ ఒక 20కి వచ్చి 80కి శరీరం వదిలేశారు అనుకుందాం. ఎందుకంటే అన్ని కాకి లెక్కలే, ఆధార లెక్కలు ఎవరికి లేవు. కానీ వయసును బట్టి లెక్కలు ఉంటాయిగా. ఉన్నారా? ఉన్నమాట నిజం, అక్కడే ఉన్నమాట నిజం. ఆ ఊరు దాటలేదు, ఆ ప్రదేశంలో ఎక్కడున్నారో మొదట అక్కడే ఉన్నారు. అది దానికే ఆయన పాడుబడిన మసీదులో ఉన్నారు, ద్వారకామయ్య అని పేరు పెట్టారు. ఇప్పుడు వారి సమాధి మందిరాలు అవన్నీ అక్కడే ఉన్నాయి. అద్భుతమైన ప్రాచుర్యంలోకి కూడా వచ్చారు. కారణం ఏంటి? ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చారంటే, అలా బతికిన వాళ్ళు భూమి మీద అరుదు. ఇప్పుడు గురువులందరూ డబ్బులు పోగేసుకోవటం, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటం, ఆళ్ళనాళ్ళు హైలైట్ చేసుకోవటం, జన సమూహాలను పోగేసుకోవటం, కొత్త కొత్త మతాలు స్థాపించడం, కొత్త కొత్త సాధనా మార్గాలు స్థాపించడం, వీటిల్లో పడిపోయారు గురువులందరూ. అందుకని అందరు గురువులు ఎప్పటికీ దేవుళ్ళు అవ్వలేరు. వీళ్ళు పిలుచుకోవచ్చు, దేవుడే నువ్వని పాటలు రాసుకోవచ్చు, ఇప్పుడున్న శిష్యులు పిలుచుకోవచ్చు. కానీ ఒక షిరిడి సాయిబాబా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆరాధించబడ్డాడంటే, బేసిక్ పాయింట్లు జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం అనేది ఎలా ఉంటుందో చూడండి. మొత్తంగా మానవ జాతి ఒకటని చెప్పాడు ఆయన. ఆయన ఎలాగోలా ఉండాలి కనుక ఆయన శరీర ధారణలో ఆయన స్టైల్ ఇది. ఒక ఆయన గోచి పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన అంతకుముందు ఎవరిని అనుసరించారో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అందుకని ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అది. తలకో గొడ్డు కట్టుకునేవాళ్ళు, ఓ బారు లంగోట వేసుకునేవాళ్ళు. అంటే సూఫీ మతస్థులు ఆ స్టైల్లో ఉంటారు. సూఫీ సాంప్రదాయం అంటే హిందూ ముస్లింల కలయికలో వచ్చేది సూఫీ సాంప్రదాయం. అలా ఎందుకున్నారో మనకు తెలియదు అసలు. దాంతో మనకు పని లేదుగా, ఏం చెప్పారు అనేది పాయింట్ ఇక్కడ. ఆయన ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆరాధింపబడ్డారు, గౌరవింపబడ్డారు అంటే,
అసలు మతం గురించి చెప్పలేదు, నేను మనిషిని అన్నారు అంతే. అందరు మనుషులకి మీరు ఎన్ని మతాలు పెట్టుకున్నా, ఎంతమంది దేవుళ్ళని పెట్టుకున్నా, మీరు ఏం చేసినా అందరి యజమాని ఒక్కడే అని చెప్పారు. అందరి యజమాని ఒక్కడే. నేను అసలు సమర్థనలకు ఏదో చెప్పట్లా. ఇప్పుడు షిరిడి సాయిబాబాని సమర్థించడానికి నేనేదో ఆయన ఆరాధకుడిగా చెప్పట్లా. కొన్ని నేను చదువుకున్న పుస్తకాలు నాకు అందుబాటులో ఉన్న మహాత్ములు చెప్పిన తత్వసారం అక్కడ నేను ఆయన్ని ఫేవరెటిజం కాదు, అసలు విశ్లేషించుకోండి అని చెబుతున్నా. ఎందుకు ప్రపంచం ఆయన అంగీకరించింది అంటే, నాది ఏ మతం కాదంటే అన్ని మతాల వాళ్ళు అంగీకరిస్తారు. అక్కడ మతాన్ని చెప్పట్లేదు, అసలు మనుషులందరూ కలిసిమెలిసి ఉండాలని చెబుతున్నారు, అన్నదమ్ముల వల్ల ఉండాలని చెప్పారు. దైవాల పేరుతో విడిపోవద్దని చెప్పారు, మతాల పేరుతో విడిపోవద్దని చెప్పారు. అందరి దేవుడు ఒక్కడే, మీరు ఊరికి నెల భావించుకుంటున్నారని చెప్పారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆత్మజ్ఞాన మాటలు బోల్డ్ చెప్పారు. కానీ ఎవరికేది అవసరం అవి తీసుకున్నారు. అందుకని అటువంటి వాళ్ళని అంగీకరించారు. డబ్బు పోగేసుకోలేదు. చివరి రోజు వరకు చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నారు. ఆ పాడుబడిపోయిన మసీదులోనే ఉన్నారు. మొట్టమొదటి రోజు నుంచి భిక్షాటన చేసుకున్నారు. తర్వాత కాలం మొట్టమొదటి రోజు అంటే 16-20 ఏళ్ల వయసులో అక్కడికి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో భిక్షాటన చేసుకు బతికారు. ఆ ఊళ్ళో వాళ్ళకి సేవలు చేసి పెట్టారు. సేవలు చేయటం అంటే ఏదైనా నీళ్లు కావాలంటే తెచ్చి పెడతామన్నా, వృద్ధులు ఉంటే వాళ్ళకేమన్నా నడవలేని వాళ్ళకి సహాయం చేయటం, లేదా ఏదన్నా బాధల్లో ఉన్న వాళ్ళకి కాళ్ళు నొక్కటం, చేతులు నొక్కటం, ఏదో ఏ సేవ అవసరం ఏదో చేసి పెట్టారు. అక్కడ వాళ్ళతో మంచిగా ఉన్నారు. అలా 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 ఆరాధింపబడి గౌరవింపబడి చిట్ట చివరి రోజులు వచ్చేటప్పటికి దైవావతారంగా సాక్షాత్ ఆయన ఉండగానే ఆయనకి హారతులు ఇచ్చేవారు. హారతి పాటలు పాడి దేవుడికి మనం గుళ్ళో ఎలా ఇస్తామో, అంటే ఒక ప్రార్థనాలయంలో ఏ మతంలో అయినా ఒక ప్రార్థనాలయంలో ఒక దేవుడిని ప్రతిమను పెట్టుకొని ఎలా అయితే అక్కడ ఆచార సంప్రదాయాలు పాటిస్తూ వాళ్ళ ప్రేయర్స్ చేస్తారో, ప్రార్థనలు చేస్తారో, అలా ఎన్ని మనిషిని కూర్చోబెట్టి హారతలు ఇచ్చేవారు. ఆ స్థాయికి తీసుకెళ్లారు ఎవరో చుట్టూ ఉన్న మనుషులు. అయితే ఆయన శరీర తీరులో ఏం మార్పు లేదు, ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. అన్ని రకాల బాధలు ఆయన పడ్డారు. అనారోగ్యాలు వచ్చినాయి, బాధలు పడ్డారు, మనుషులతో బాధలు పడ్డారు, మనకేం పడతామో అవన్నీ పడ్డారు. కానీ ఆయన ఒక స్థితిలో అలా హారతలు ఇచ్చే ఆయన్ని ఒక దేవుడిగా ఆయన్నే కూర్చోబెట్టి మనిషి బ్రతికొండగానే ఆయనకే హారతలు ఇచ్చే అంత స్థితిలోకి వెళ్ళారంటే అసలు ఎంతమంది వచ్చి ఉంటారు, ఎంత భక్తులు వచ్చి ఉంటారు, ఎంత ధనాన్ని ఆయన ముందు పోసి ఉంటారు, ఎన్ని సౌకర్యాలు ఆయనకు కల్పించే ప్రయత్నం చేసి ఉంటారు, ఒకసారి ఆలోచించండి. కానీ ఆయనకి ధనం దక్షిణల రూపంలో బోల్డ్ వచ్చేది. మొత్తం చుట్టూ ఉన్న భేద సాధలకు అందరికీ పనిచేసి సాయంత్రానికి దులిపేసుకునేవాళ్ళు, ఖాళీ జేబులతో కూర్చునేవాడు. అంటే ధనాన్ని నేను దాయను, ధనం అవసరమే ప్రజలకి, కాబట్టి సంపాదించుకోండి మీ అవసరాలకి అంతా అంతే అయిపోయింది. ఇంకా అవసరానికి మించిన ధనం వృధా అని సాయంత్రంకే చెప్పేవాళ్ళు ప్రతిరోజు. ధనంతో పని లేదు, స్త్రీలతో పని లేదు. అసలు అక్కడ రాత్రిపూట ఆయనతో పాటు ఉండడానికి అసలు ఎవరికి, అసలు స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ అవకాశం లేదు. కొంతమంది అత్యంత దగ్గరగా ఉండి ఆయనకి సేవలు చేసినటువంటి ఒక 3-4 ఆయనతో పాటు అక్కడ పడుకునేవాళ్ళు రాత్రిపూట. పగలు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. స్త్రీలు అసలు ఉండడానికి లేదు అక్కడ, స్త్రీ సంబంధత లేదు. బట్టలు చిరిగిపోయిన బట్టలు, భిక్షాన్నం, ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా సాయంత్రానికి అందరికీ లేని వాళ్ళకి పనిచేయటం, దాయటం అనేది లేదు. పోయి తను ఉండే స్థానాన్ని, ప్లేస్ని ఏమన్నా సౌకర్యవంతంగా డెవలప్ చేసేసుకొని బిల్డింగులు కట్టుకొని, ఏసీలు పెట్టుకొని, ఏసీ కార్లు పెట్టుకొని, విమానాలు కొనుక్కొని, హెలికాప్టర్లు కొనుక్కొని వాటిల్లో తిరగడం, అలాంటిది ఏం లేదు. ఆ పాడుబడిన మసీదును బాగు చేయడానికి భక్తులు ట్రై చేస్తే కూడా పీకేసి కొట్టి తరిమేశారు. నా పద్ధతిని ఎందుకు నాశనం చేస్తున్నారు, మీ పద్ధతులు నాకెందుకు ఆపాదిస్తున్నారు? అంటే మనిషికి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అంటే మన ఇల్లు పెరిగిపోవాలి, సౌకర్యాలు పెరిగిపోవాలి, డబ్బులు పెరిగిపోవాలి, అది కదా. అవి నాకెందుకు చేస్తున్నారని పీకి అవతల పారేసి కొట్టారు. అది ఆయన చరిత్రలో. అలా జీవన పర్యంతము అలాగే బతికి చిట్ట చివరి రోజు సమాధి చెందే రోజులు కూడా ముందు రోజో వెనక రోజో కొంచెం అటు ఇటుగా భిక్ష తెచ్చుకున్నారంటే ఆయన తినగలిగినంత వరకు భిక్ష ఆయన తెచ్చుకున్నారు. వీళ్ళు భిక్షాన్నమే తిన్నారు. షడ్రసోపేతమైన విందులు మీకు ఇక్కడ తయారు చేసి పెడతాం, మేము మీ భక్తులు ఉన్నామంటే నేను వద్దు, నేను ఇళ్ళకెళ్ళి భిక్ష అడుక్కు తెచ్చుకున్నాను. నేను మొదటి నుంచి భిక్షకుండే, చివరి వరకు భిక్షకుండే. మధ్యలో మీరే మారారు. మామూలు మనిషిని అన్నారు, గొప్పవాడిని అన్నారు, గురువుని అన్నారు, దేవుణ్ణి అన్నారు, అదే మీరదే చేసుకుంటున్నారు. కానీ నా స్థితి ఒకటే అని చెప్పారు. అలాగే చెప్పారు రమణ మహర్షి కూడా.
అలాగే చెప్పారు నిసర్గదత్త మహారాజు కూడా. నిసర్గదత్త మహారాజుకి కుటుంబం కూడా ఉంది. సింపుల్గా కుటుంబం చిన్న బీడి కొట్టు, పొద్దున్నే లేచి బీడీలు సిగరెట్లు అమ్మే కొట్టు అయింది. చక్కగా కొట్లో వచ్చి కూర్చునేవాళ్ళు, పొద్దున్నే అమ్మేవాళ్ళు, బీడీలు సిగరెట్లు అమ్మేవాళ్ళు. తర్వాత ఇంటి పనులు అయినా కుటుంబ సభ్యులు ఎవరొకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆ షాప్ అప్ చెప్పేసి వెళ్ళిపోయి ఇంట్లో ఇంకా తన స్థితిలో తాను నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి సాధన ఆయన ఏం చేసుకుంటున్నారో, ఆయన ఏ మార్గాన్ని ఎన్నుకున్నారో అక్కడ కూర్చునేవాళ్ళు. అంతే, ఇంకా అలా కూర్చుండిపోయేవాళ్ళు. అలానే ఇంటి విషయాలు, ఇంటి అవసరాలు అన్ని ఆ దుకాణంలో పనిచేసేవాళ్ళు. తర్వాత కుటుంబ సభ్యులు ఏదైనా అన్నం తెచ్చిపెట్టేవాళ్ళు, అది తినేవాళ్ళు. ఎందుకని వాళ్ళకి వృత్తి ఉంది, షాప్ ఉంది, నడుపుకుంటున్నారు. ఈయన కూడా షాప్లో కూర్చునేవారు. అలా కూర్చోగలిగిన వాళ్ళు ఎవరో కనపడాలి. అందుకని ఆయన నిసర్గదత్త మహారాజు అయిపోయారు. ఆత్మజ్ఞానాన్ని సాధన చేసుకున్నారు. డబ్బు పెంచుకోవాలి. ఎప్పటికీ ఆ బడ్డీ కొట్టే ఆయన బీడీలు కలుస్తారు. ఆయనకు అలవాటు ఉంది. ఎప్పటికీ ఆ బీడీనే, ఎప్పటికీ అదే డ్రెస్సు. ఎంతమంది భక్తులు రాని ఆయన ఎంత పాపులర్ రావని ఎవరి దగ్గర ఏ డబ్బులు తీసుకోవాలా, తనకున్నదేదో తనను తాను పెంచుకోవాలా. అలా చిట్ట చివరి వరకు అలాగే బతికారు. ఇలా ఎంతో మంది ఉన్నారు మహనీయులు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, గృహస్థు ధర్మంలోకి వెళ్ళినా విడిగా ఉన్న మహాత్ములు మొదటి నుంచి చివరి వరకు ఒకలానే ఉంటారు, మారిపోరో. డబ్బు రాగానే పిచ్చెక్కిపోదో, మనుషులు పెరగగానే పిచ్చెక్కిపోదో, కొత్త కొత్త మతాలు స్థాపించరో, కొత్త కొత్త విధానాలు స్థాపించరో, అసలు కొత్త ఏమీ చేయరా. ఉన్నదాన్ని అలా నడుపుతూ అందరూ కలిసిమెలిసి బతికేటువంటి మంచి ఏర్పాట్లు చేస్తారు. అలా చేసిన వాళ్ళందరూ ప్రపంచ చరిత్రలో మిగిలిపోయారు. రమణ మహర్షిగా, షిరిడి సాయిబాబాగా, ఒక నిసర్గదత్త మహారాజుగా, ఇంకెంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన 4 పేర్లు నేను చెప్పగలను అంతే. ఎందుకంటే నేను అన్ని వేల మందిని నేను చదవలేదు. నేను చదివింది 4. ఈ 4గురిని నేను సపోర్ట్ చేయట్లా, ఈ 4గురిని నేను చదివాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొత్తంగా నేను సపోర్ట్ చేసేది ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని, మనిషిని కాదు. ఓ షిరిడి సాయిబాబా రూపాన్ని కాదు, రమణ మహర్షి రూపాన్ని కాదు, నిసర్గదత్త మహారాజు రూపాన్ని కాదు. నా నోట్లోంచి వస్తుంటే మీరు అలా భావించుకొని మళ్ళీ అదొక మతం అని తీసుకోబాకండి. లేదా అదొక గొప్పతనమైన వాళ్ళని ఆరాధించుకొని వాళ్ళ దేవుళ్ళని మళ్ళీ వాళ్ళ ప్రచారాలు మొదలెడతామని బాగండి. అప్పుడు నేనే ప్రచారాలు మొదలెట్టేవాడిగా కాదు. వాళ్ళ ద్వారా పొందిన జ్ఞానము మానవ జాతికి మేలు. వాళ్ళు కూడా అదే చెప్పారు, జ్ఞానం నేర్చుకోండి అయ్యా, మేము పొందాము, మీరు కూడా పొందండి, అది మీ స్థితి అని. అది ఆత్మజ్ఞాన స్థితి. అందుకని సృష్టి స్థితిగా ఉన్నతమైనది ఏంటంటే గృహస్థు స్ట్రైట్గా మోక్షానికి వెళ్ళిపోతాడు. ధర్మ అర్థ కామ మోక్షములు ఎంత చక్కగా చెప్పారు. ఇవి గృహస్థు చేయాల్సింది, గృహస్థ ఆచరణ. మోక్షం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకని నువ్వు తప్పు చేయకుండా జీవిస్తుంటే వెళ్ళిపోతావు. తప్పులు చేసే వాళ్ళందరూ ఇక్కడ ఇరుక్కుపోతారు. నువ్వు గృహస్థువైనా ఇరుక్కుపోతావు, నువ్వు బ్రహ్మచారివైనా ఇరుక్కుపోతావు, నువ్వు గృహస్థువైన ఇరుక్కుపోతావు, నువ్వు వానప్రస్థమైన ఇరుక్కుపోతావు, నువ్వు సన్యాసమైన ఇరుక్కుపోతావు. కీర్తి కామము కనకము, ఆ కీర్తి ప్రతిష్టలను తనవి తానే పెంచుకునేవాళ్ళు, తనను తానే హైలైట్ చేసుకునేవాళ్ళు, డబ్బును వదలని వాళ్ళు, కోరికలు వదలని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు ఆల్రెడీ. సన్యాసంలోకి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారనుకోండి, సన్యాసంలో ఇరుక్కుపోయారు. వానప్రస్థంలో భార్యాభర్తలే ఉండి ఇవన్నీ చేస్తున్నారనుకోండి, అక్కడ ఇరుక్కుపోయారు. గృహస్థులుగా ఉండి ఇవన్నీ చేస్తున్నారనుకోండి, అక్కడ ఇరుక్కుపోయారు. బ్రహ్మచారిగా ఉండి అక్కడ చేస్తున్నారనుకోండి, అక్కడ ఇరుక్కుపోయారు. అన్ని దశలలోనూ ప్రపంచంలో మీకు భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో ఇలాంటి వాళ్ళు అందరూ కనపడతారు. బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళు కనపడతారు, గృహస్థులుగా ఉన్నవాళ్ళు కనపడతారు, వానప్రస్థులుగా ఉన్నవాళ్ళు కనపడతారు, సన్యాసులుగా ఉన్నవాళ్ళు కనపడతారు. వాళ్ళందరూ మహాత్ములుగా, గురువులుగా ప్రజల చేత ఆరాధింపబడుతూ పోగేసుకుంటూ, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ, డబ్బును పోగేసుకుంటూ, విలాసవంతమైన భవనాలు కట్టుకుంటూ, వందల వేల ఎకరాల్లో సంస్థలు స్థాపించుకుంటూ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరుక్కుపోయి చిక్కుకుపోయి భ్రష్టత్వాన్ని పొందారు. ఇది నేను చెప్పేది కాదు, మీరు వెళ్ళి ఆత్మజ్ఞానం చదువుకుంటే తెలుసు. అందుకని జీవన్ముక్తులు అలా చేయలే, సాయిబాబా అలా చేయలే, రమణ మహర్షి అలా చేయలే, నిసర్గదత్త మహారాజు అలా చేయలే, గజానన మహారాజు అలా చేయలే, మాణిక్య ప్రభు అలా చేయలే, నృసింహ సరస్వతి స్వామి అలా చేయలే. ఎంతోమంది ఉన్నారు. ఓ వెంకటస్వామి గారు అలా చేయలే. ఇలాంటి పేర్లు మీకు వందలు చెప్పగలను. ఎందుకంటే కొద్దిగా నేను చదివిని ఇలాంటి పేర్లు లక్షలు ఉంటాయి. నేను చదవలేదు, అందుకని చెప్పలేదు. నేను చదివి చెప్పేదంతా నేను వాళ్ళని సమర్థించడం కాదు, మళ్ళీ చెప్పా. వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నవి అందుబాటులో నాకు దొరికినాయి.
అలా చేయలేదంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ ఏ ఆశ్రమంలో ఉన్నారో, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు, వానప్రస్థాశ్రమంలో ఉన్నారు, సన్యాసాశ్రమంలో ఉన్నారు. అవి మానవ జీవితంలో స్థితులు. ఎక్కడున్నా తమ అవసరాలు మాత్రమే తీర్చుకొని బతికారు. దొరికినాయి కదా అని ఇంకా అన్ని పెంచేసుకుంటూ రకరకాల చిత్ర విచిత్రాలు చేస్తూ, కొత్త మతాలు స్థాపిస్తూ, కొత్త విధానాలు పెడుతూ, కొత్త సాధనలు పెడుతూ, కొత్త కొత్త రంగుల డ్రెస్సులు వాళ్ళ భక్తులకి శిష్యులకి వేస్తూ, ఆ మతం నుంచి విభేదం, ఈ దేవుడి నుంచి విభేదం, ఈ గురువు నుంచి విభేదం, విభేదాలు సృష్టిస్తూ అసలు ఎల్లడలా నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఎవరు విభేదాలు సృష్టించరాలు. జీవన్ముక్తులు కూడా కాకపోకల మనలాంటి సామాన్యులైనా అయి ఉండొచ్చు. మన మనుషులంతా ఒకటని మనకు తెలియదా? ఒకసారి మామూలుగా ఆలోచించండి. ఈ జాతులు, మతాలు, కులాలు మనం పెట్టుకున్నాయని మనకు తెలీదా? కొంచెం మంచి ఉన్న ప్రతి మనుషులంతా ఒకటే అని సమరస భావనతో జీవించే ప్రయత్నం చేస్తాడు. దానికి జీవన్ముక్తుడే అయ్యి ఉండక్కర్లా, పెద్ద గురువు మహాత్ముడే అయ్యి ఉండక్కర్లా, పెద్ద పెద్ద జ్ఞాన గ్రంథాలే చదివి ఉండక్కర్లా, ఏ మతాన్ని, ఏ మార్గాన్ని, ఏ గురువుని అనుసరించక్కర్లా. మానవ జాతికి మనుషులంతా ఒకటని తెలీదా? చాలా సామాన్యమైన విషయం అది, మన అంతరంగ విషయం, మనకే తెలుసు ఆ విషయం. కాబట్టి మంచి వాళ్ళు ఎప్పుడు మనుషులందరూ కలిసేలా పనిచేస్తారు. మొత్తంగా విశాలంగా మానవ జాతి కలిసి ఉండేలా పనిచేస్తారు, విడిపోయేలా పనిచేయరు. దేవుడి పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, సాధన పేరు మీద కానీ, రంగు పేరు మీద కానీ, బొట్టు పేరు మీద కానీ, ఆహార్యం అంటే వేష భాషల పేరు మీద కానీ, జుట్లు పెంచుకోవడం, జుట్లు కత్తిరించడం, గ్రూపులుగా విడదీసేవాళ్ళు ప్రపంచానికి హాని చేస్తున్నారు. వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళు ఎవరైనా సరే స్వార్థం అంటే ఏంటి? నాది నిలబడాలి, నేనేదో పెట్టాను, నేను ఒక సంస్థ పెట్టాను, నా సంస్థ నిలబడాలి, అంతే, మిగిలిన నాకు అనవసరం, దీన్ని పెంచుకోవడానికి నేను ఏదైనా చేస్తా. అంటే ఒక గృహస్థు ధర్మంలో ఉండి నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, ఇది పెరగటం కోసం, అంటే నేను బాగుండటం కోసం, నా కుటుంబం బాగుండటం కోసం, మా సుఖ సౌకర్యాలు, వసతులు, వనరులు పెంచుకోవటం కోసం, మా సుఖభోగాలు పెంచుకోవటం కోసం ఎన్ని తప్పులు ఏం చేస్తే, ఎన్ని మోసాలు ఏం చేస్తే, ఎన్ని అన్యాయాలు ఏం చేస్తే, ఎన్ని అక్రమాలు ఏం చేస్తే అవి జరుగుతున్నాయి ప్రపంచంలో. అనేటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, ఇలా నేను పెట్టిన సంస్థను నేను అభివృద్ధి చేసుకోవటానికి నేను ఏదైనా చేస్తాననేవాళ్ళు అలాంటి వాళ్ళు. అలా డ్రెస్సులు మార్చేస్తారు, జుట్లు మార్చేస్తారు, రంగులు మార్చేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళది అనిపించకూడదు, ముందు నాది అనిపించాలి, గుర్తింపు స్వభావం. కానీ నిజమైన మహాత్ములు ఎవరైనా చూడండి, ఇప్పుడు షిరిడి సాయిబాబా ప్రపంచం మొత్తం ఎందుకు ఆరాధింపబడే ఆరాధ్య దైవం అయ్యాడు అంటే అసలు ఆయన ఏది పెట్టలే. మొట్టమొదటి రోజు ఏ చిరిగిపోయిన బట్టలో, చనిపోయిన రోజు కూడా ఏ చిరిగిపోయిన బట్టలు ఆయన ఒంటి మీద ఉన్నాయి. అంటే మొదటి రోజు నుంచి ఒకే బట్టలతో ఉన్నారని కాదు, ఒకే జత వాడారని కాదు, అలాంటి జీవితమే వెళ్ళింది. చనిపోయిన రోజు దగ్గర కూడా ఆయన దగ్గర ఏ సంపద లేదు. మొదటి రోజు దగ్గర ఆయన దగ్గర ఏ సంపద, డబ్బు లేదు, భిక్షాన్నము. మళ్ళీ అదే ప్లేస్ కూడా మారలేదు, ఆ ప్లేస్లో సౌకర్యాలు మారలేదు. కానీ భక్తులు ఎంతో మంది వచ్చి కోటాను కోట్ల డబ్బులు ఆయన పాదాల ముందు పోశారు. లేనోళ్ళందరికీ పంచిపారేశారు, తీసుకుపోండి అని. నేను మాత్రం ఎప్పటికీ బెకారినే అని చివరి రోజు కూడా భిక్షాన్నానికి వెళ్ళారు. ఎంతోమంది ఆయన అడిగారు, ఏమంటే మీకు అన్నం మేము తెచ్చి పెడతాం, మీరు భిక్షకెళ్ళడం ఏంటి, ఈ కర్మ ఏంటి, బంగారు పాత్రల్లో పెడతామని. వద్దు బాబు, నా మానాన్ని నన్ను బతకనివ్వండి, మీకు ఏమన్నా మంచి తెలిస్తే ఈనాళ్ళండి, లేకపోతే లేదు, కానీ నన్ను మార్చే బాకండి అని చెప్పారు. సేమ్ రమణ మహర్షి అంతే. మళ్ళీ చెబుతున్నా, ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఉండి ఉంటారు. నేను చదువుకొని నేను తెలుసుకున్న ఒక పరిమితత్వంలో వీళ్ళ గురించి చెబుతున్నా. వీళ్ళని సపోర్ట్ చేసి హైలైట్ చేసి పైకి ఎత్తి మళ్ళీ వీళ్ళని ప్రచారం చేయమంటలా నేను ప్రచారం చేయను. ఎందుకని వాళ్ళు ఏం చెబుతున్నారు, మమ్మల్ని ప్రచారం చేయడం కాదురా నాయన, మీరు ఇలా మేము జీవించినట్టుగా జీవించి మేము బోధించిన విషయాలను ఆచరించుకొని మీ జీవితంలో ముందుకెళ్తే మీరు మీ ఆత్మశక్తిని తెలుసుకోవచ్చు, మీరే శక్తి స్వరూపులు, మమ్మల్ని ఎందుకు ఆరాధించటం అంటున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా, నీ స్వీయ తత్వాన్ని తెలుసుకోమంటున్నారు. అది మనం చేయాల్సిన పని. అలా చెప్పారు కాబట్టి నిజాయితీగా ప్రపంచం అంతా ఆదరించింది. అందుకని రమణ మహర్షికి వ్యాప్తంగా మొత్తం ఆదరిస్తారు. ఆయన ఏ మతానికి కట్టేయరు, ఎవరు కట్టేయరు. ఓ సాయిబాబాని ఏ మతానికి కట్టేయరు, ఓ నిసర్గదత్త మహారాజుని ఏ మతానికి కట్టేయరు. అయితే కట్టేయచ్చు, ఇప్పుడు గొడవలు రావచ్చు, నిదానంగా మొదలవుతాయి. ఎందుకనంటే ఈ మనుషులు చేసే పనులు. ఇప్పుడు సాయిబాబా పలానా, రమణ మహర్షి పలానా అని ఇంకా అన్ని లాక్కొచ్చి ఎవరికాళ్ళు వర్గాలు తయారు చేసి మనుషులు ఆళ్ళు చేయలేదు.
అందుకని మీరు ఇక్కడ మానవ తత్వాన్ని, మానవ జాతిని అర్థం చేసుకోండి. కుటుంబ జీవితం అనేది మహాత్ములు ఏర్పరిచిన అద్భుతమైన జీవితము. అది మోక్షానికే వెళ్ళిపోద్ది. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మము అంటే ముందు మంచిగా ఎలా బతకాలో తెలుసుకో, నీ ధర్మాలు ఏంటో తెలుసుకో. ధర్మము అంటే ఏంటో తెలుసా? నేను చేయవలసిన కర్తవ్యములు. ధర్మం అంటే అది. ధర్మం అంటే నా బాధ్యతలు. ఇప్పుడు నేను ఎక్కడో పుట్టానంటే నా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. అలా నేను పుట్టిన ప్రదేశములో నాకు నేను చేయవలసిన కుటుంబిక ధర్మములు ఏమన్నావో అవన్నీ ధర్మము అంటారు. అలా ఒక ధార్మిక వ్యవస్థని నడపడానికి కుటుంబ వ్యవస్థ సహాయపడుతుంది, లేకపోతే ఇది జంతు ప్రపంచం అయిపోతుంది. అందుకని ధర్మము, ముందు ధర్మం తెలుసుకో. అంటే ఎలా ఉండాలో తెలుసుకో, ఏం చేయాలో తెలుసుకో, ఏం చేయకూడదో తెలుసుకో, ధర్మము. తర్వాత అర్థము, అక్కడ డబ్బు సంపాదించు. అర్థం అంటే డబ్బు. ధర్మం లేని అంటే ధర్మము లేని డబ్బు నీకే వినాశనాన్ని కలిగిస్తుంది. ప్లస్ నువ్వు ఆ డబ్బుని ధర్మం లేకుండా సంపాదించి డబ్బుని తెచ్చుకుంటున్నావు, అర్థాన్ని తెచ్చుకుంటున్నావు అంటే వినాశనంతోనే తెచ్చుకుంటున్నావు, చెడుతోనే తెచ్చుకుంటున్నావు. కాదు, అలా తెచ్చుకోకూడదు. నువ్వు బతకాలి, అందరూ బతకాలి అంటే అందరూ ధర్మాన్ని పాటించాలి. కానీ ధర్మముతో కూడిన, బాధ్యతలతో కూడిన, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి విషయములతో కూడిన బాధ్యతలు. అంటే కుటుంబమే కాదు, ప్రపంచంలో మనుషుల మధ్య మనిషిగా ఉండేది మీరు సామాజిక బాధ్యత ఉంది. ఎవరిని మోసం చేయకుండా ఉండటం సామాజిక బాధ్యత. అలా ఆ మొత్తం ధర్మం తెలుసుకొని తర్వాత డబ్బు సంపాదనకి వెళ్ళు. డబ్బు సంపాదన మొదలు పెట్టినాక కామము, కోరికలు తీర్చుకో. ఏ కోరికలైనా సరే, బట్టలు కట్టుకుంటావా, చెప్పులు కొనుక్కుంటావా, కళ్ళజోళ్ళు కొనుక్కుంటావా, లేకపోతే పెళ్లి చేసుకొని భార్యతో చక్కగా కాపురం చేస్తావా, నీ పిల్లలకి అన్ని సమకూర్చి పెడతావా, లేదా నీ ఇల్లు డెవలప్ చేసుకుంటావా, ఏదో ఒకటి ఇల్లు కట్టుకో, ఏదైనా చేసుకో. కామము, కోరికలు. అక్కడ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు కామం ఎక్కడ వచ్చిందో అక్కడ కుటుంబం, గృహస్థ అయిపోయావు. అక్కడ గృహస్థ అయిపోయావు. ఇంకా ధర్మ, అర్థ, కామ, మోక్షము ఇలా నువ్వు జీవించుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ స్టేజ్ నువ్వు మోక్షానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. చెడు లేని వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. శరీరపరంగా ఇలా జీవించాల్సిందే. అక్కడ మోక్ష జ్ఞానం నీకు అర్థమవుద్ది. ఎందుకంటే నువ్వు చెడు చెయ్యవు కనుక. నీలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవడానికి కొద్దిగా నీ జ్ఞానాన్ని అందిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎందుకని శరీరపరమైన ధర్మాలు, కోరికలన్నీ తీర్చేసుకుంటున్నావుగా, గృహస్థుగా కామం తీర్చేసుకుంటున్నావుగా. కామతృప్తి ఎప్పుడు కలిగిందో అంటే, కామతృప్తి అంటే అన్ని రకాలుగా, నాకు ఎప్పటికీ తృప్తి లేదండి అన్నోడిని ఏం చేయలేదు, ఏ రోజు తృప్తి ఆ రోజు. అదే చెప్పే బాబా వారికి బోల్డ్ డబ్బులు ఇచ్చేవాళ్ళు దక్షిణలుగా. ఏ రోజుకి ఆ రోజు అవతల పడేసి అందరికీ పనిచేసి తృప్తిగా కూర్చుని, తృప్తి ఉండబెట్టాక పనిచేశారు, లేకపోతే పంచరుగా. అలాగే అసలు రమణ మహర్షి డబ్బు ముట్టుకోలే. రామకృష్ణ పరమహంస అసలు డబ్బు ముట్టుకుంటే ఆయన ఒళ్ళు మంటలు పుట్టేది. డబ్బు ముట్టుకుంటే కూడా ఆయన ఒళ్ళు మంటలు పుట్టి ఒక అనీజీనెస్ తయారైపోయి ఒక అనారోగ్యవంతుడుగా అయిపోయాడు ఆయన. ఏంటి, డబ్బును ముట్టుకుంటే. దానికి కారణం మహిమాద్భుతం కాదు, డబ్బును ముట్టుకోకూడదు, అది అంత ప్రమాదమైందని ఆయన తన మనసుకు తను చెప్పుకున్నాడు. ఇప్పుడు మనకు డబ్బు లేకపోతే అనారోగ్యాలు పిచ్చిలెక్కిపోతాయి. ఎందుకని డబ్బు లేకపోతే బతకలేమని మనం మన మనసుకు చెప్పుకున్నాం. ఆయన డబ్బు ముట్టుకుంటే అనారోగ్యానికి గురైపోయేలా తన మనసుకు చెప్పుకున్నారు. కీర్తి, కామము, కనకము చాలా డేంజర్ అయినా ఆయన తనకు తాను చెప్పుకున్నారు. రమణ మహర్షి అన్నడం ముట్టుకోలే, రామకృష్ణ పరమహంస అన్నడం ముట్టుకోలే, ముట్టుకున్న సాయిబాబా అన్నడం ఉంచుకోలే. అందరికి పనిచేశారు, తన దగ్గర ఏం ఉంచుకోలే. అంటే ముట్టుకున్నావో ముట్టుకోలేదని కాదు, ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్ళారంటే. అసలు ముట్టుకోవటం ఎందుకు అనుకొని ఒక ఆయన వెళ్ళారు. ముట్టుకుంటే అసలు అది ప్రమాదకరమైంది బాబోయ్, దాని జోలికి వెళ్ళకూడదు, నొప్పు పట్టుకుంటే కాలినట్టు అని రామకృష్ణ పరమహంస చెప్పుకున్నారు తన మనసుకి. అందుకని ముట్టుకుంటే అనారోగ్యం వచ్చేది ఆయనకి. ఇంకొక ఆయన ముట్టుకున్నా పట్టుకుని అదేం చెప్పుకోవాలి, డబ్బుతో నాకు అవసరం లేదనుకున్నారు. ఒకవేళ నిజంగా రమణ మహర్షికి చేతిలో రూపాయి బిళ్ళ పెట్టినా ఆయనకి ఏం అవదు. అంటే అసలు దానికి విలువ లేదు, ముట్టుకుంటము లేదు, వ్యతిరేకత లేదు. అందుకని ఆయన అలా కూర్చున్నారు. షిరిడి సాయిబాబా ముట్టుకున్నారు, పనిచేశారు. ముట్టుకుంటే ఏంటి, పట్టుకుంటే ఏంటి, అనేది ఇక్కడ పెట్టాడు, లేనోడికి నలుగురికి ఇచ్చాను, తీసుకుపోయినారు. వాళ్ళు ఏదో దక్షిణాన్ని పెడుతున్నారు ఇక్కడ, పెట్టని తీసుకుపోండి అందరూ ఇదిగోని. అంటే డబ్బుని వదిలించటం, పట్టుకోవటం, వదలటం కూడా ఆయన రెండు చూపించారు. పట్టుకోగలను, వదలగలను అని.
గృహస్థు ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండాలి, వీళ్ళందరినీ చూసి నేర్చుకో. నిసర్గదత్త మహారాజు గృహస్థు ఆయన. తన వ్యాపారం తన బడ్డీ కొట్టు మీద వచ్చిందంతా బతికారు. బోల్డ్ మంది భక్తులు వచ్చారు, ఆయన కోరుకుంటే బోల్డ్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరి దగ్గర ఏ రోజు ఏం ముట్టుకోవాలి, నాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు చాలు, ఈ అన్నం మాకు చాలు, ఈ రొట్టె ముక్క నాకు చాలు. అది మనం నేర్చుకోవాల్సింది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ తృప్తి. తృప్తి ఉన్నప్పుడు మోక్షానికి వెళ్ళిపోతావు, తృప్తి లేనప్పుడు మోక్షానికి వెళ్ళిపోయి. నిసర్గదత్త మహారాజు ఆ బడ్డీ కొట్టు మీద వచ్చేదంతా తృప్తిగా బతికారు గృహస్థే. అందుకని ఆయన మోక్షాన్ని పొంది ఒక సామాన్య బీడీలు కాల్చుకుంటూ ఒక సిగరెట్టు కొట్టు బీడీ కొట్టు నడుపుకున్న వ్యక్తి ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని ఊపేసి నిసర్గదత్త మహారాజ్ అని పూజింపబడ్డాడంటే ఆలోచించండి ఒకసారి. అలానే ఆయన మళ్ళీ అమ్మారు, దుకాణం ఉంది, దాని మీద బతికారు గృహస్థు. తృప్తి, నిత్య తృప్తి. బీడీ కాల్చుకుని ఆ బీడీతో తృప్తి పడిపోయారు, ఇంత టీ తాగి ఆ టీతో తృప్తి పడిపోయారు, ఇంత అన్నం ఇంట్లో వాళ్ళు పెడితే ఆ వండిందంతా తృప్తి పడిపోయారు. అలానే ఆయన కూడా బడ్డీ కొట్లు కూర్చొని సంపాదించారు. మిగిలిన సమయాన్ని ఆత్మజ్ఞానానికి మోక్ష భావనగా ఉపయోగించుకున్నారు, సాధన చేసుకున్నారు కూర్చొని. అలా రమణ మహర్షి అంత మేలకొండ కూర్చున్నారు నిత్య తృప్తులు. అలా షిరిడి సాయిబాబా వచ్చిన పంచారు, దక్షిణలు తీసుకున్నారు, అడిగి కూడా మళ్ళీ పనిచేశారు. అంటే పట్టుకోగలను, వదిలేయగలను, పట్టుకుంటాను వదిలేస్తాను, 2 విద్యలు వచ్చినారు, వదిలేశారు. అలా నిత్య తృప్తి. నిత్య తృప్తి లేని వాళ్ళు వదిలేరుగా దాచుకుంటారు, అన్ని వదిలేశారు. మళ్ళీ యథాతథంగా భిక్ష. ఒక పక్కన వేల రూపాయలు ప్రజలకు పంచుతూ ఆయన వెళ్ళి భిక్ష తెచ్చుకొని భిక్ష అన్నమే తినేవాళ్ళు. అలా చిత్రంగా అనిపిస్తుంది మనకి, కాదు, అది నిత్య తృప్తులు వాళ్ళు. అలా నువ్వు కూడా నీకు వచ్చిన ఆదాయంతో తృప్తిగా ఉండు, చక్కగా నీ భార్యతో నీ భర్తతో సుఖపడి తృప్తిగా ఉండు, చక్కగా నీ పిల్లల్ని ఎత్తుకొని పెంచుకొని వాళ్ళతో తృప్తిగా ఉండు. ఏ రోజుకు ఆ రోజు తృప్తిగా బతుకు, నీకున్న వాటితో నీకున్న వాళ్ళతో. మిగిలిన సమయాన్ని నిసర్గదత్త మహారాజులాగా చక్కగా కూర్చొని ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకో. వింటావో, చదువుతావో, సాధన చేస్తావో, ఆత్మజ్ఞాన మార్గం వెళ్ళు. ఆత్మజ్ఞానం ఏముంది, మార్గం ఏమి లేదు. అక్కడ నువ్వు పూజించడానికి, ప్రచారం చేయడానికి, ఆరాధించడానికి ఏమి లేదు. నీ ప్రచారాలు అసలు ఈ ప్రపంచానికి అవసరమే లేదు. మొత్తం సృష్టిని రక్షించడానికి దేవుడు ఉన్నాడు అని అంటే మళ్ళీ దేవుణ్ణి ప్రచారం చేస్తానంటే బుర్ర ఉందా, బుర్ర లేదా? నిన్ను రక్షించచ్చేవాడు ఎవడో ఆలోచించండి. అలా నేనేం విమర్శించట్లా, ఇవి సత్యములు ఆలోచిస్తే. అందుకని ఆత్మజ్ఞానులు అందరూ స్థిరంగా ఒకచోట కూర్చుంటారు, ఇది అర్థమైన వాళ్ళు. ఎందుకని వాళ్ళకి అహంకారం ఉండదు, నిత్య తృప్తులు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఎందుకని శరీరం ఉన్నంత వరకు ఉండాలిగా, దాని అవసరాలు తీర్చాలిగా, తప్పదుగా. శరీరం శిథిలమైపోతే మోక్షం అంతే. శిథిలతకు కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు, ఎందుకని అర్థమైపోయింది మేము అనంత ఆత్మశక్తి స్వరూపులు అనేటువంటి దాన్ని పొందారు. అది నువ్వు పొందని మనకు చెప్పారు. అలా చక్కగా ధర్మ అర్థ కామ మోక్షములు వరుసలో వెళ్తే ధర్మార్థ కామము, ధర్మం నేర్చుకొని అర్థం సంపాదించి కామము కోరికలు తీర్చుకుంటూ ఏ రోజుకి ఆ రోజు తీరిన కోరికతో తృప్తిగా నేను తృప్తిగా ఉన్నాను అనుకుంటే ఆటోమేటిక్గా మోక్షానికి వెళ్ళిపోతావు. ఎందుకని కించిత్తు నీకు చెప్పినా నాయన ఈ శరీరంతో పాటు ఈ మనసుతో పాటు నీ ప్రాణశక్తి కూడా ఉంది, ఆ ప్రాణశక్తే చనిపోతే ప్రాణం పోయింది అంటున్నావు. నువ్వు బతికొండగానే ఆ ప్రాణశక్తిని తెలుసుకో, మేము తెలుసుకున్నాం, అదే అనంతాత్మశక్తి. అంటే ధర్మంగా వెళ్ళేవాడికి బోడు సమయం మిగిలిపోద్ది. నిసర్గదత్త మహారాజు అలా సమయం మిగిల్చుకునే కదా కూర్చున్నారు కుటుంబ జీవితంలో. ఎంతోమంది మహాత్ములు ఇప్పుడు సాధన చేసుకున్నారు. మన ప్రాణశక్తి మనకెందుకు తెలియదు? మన శరీరం మనకు తెలుస్తున్నప్పుడు, మన మనసు మనకు తెలుస్తున్నప్పుడు మన ప్రాణశక్తి మనకు ఎందుకు తెలియదు? ట్రై చేయలేదు. కానీ శరీరం నిజమే, సృష్టిగా ఆ శరీర స్థితి నిజం. ప్రాణశక్తి శరీరపరంగా ఉపయోగించబడినప్పుడు ఆ ప్రాణశక్తి శరీరపరంగా ఎన్ని రకాలుగా ఉపయోగించబడిందో అన్నింటినీ గుర్తుపెట్టుకుంది. అప్పుడు దాని పేరు మనసు. గుర్తుపెట్టుకున్న విషయాల స్థితి మనసు. అంటే జ్ఞాపకాలు మనసు అంతే, ఇంకేం లేదు. అవే ఆలోచనలుగా వస్తాయి, అవే భావాలుగా ఉంటాయి. అదే ప్రాణశక్తి ఈ విషయాలు లేకుండా, ఈ విషయాలేమి లేని ప్రాణశక్తి ఉంది, అదే అనంతాత్మశక్తి. అది నువ్వే. అంటే శరీరపరంగా అలాగే జీవించాలి, అది నిజమే. శరీరం ఉన్నంత వరకు శరీరానికి సృష్టికి సహకరించేటువంటి నీ ప్రాణశక్తి ఏది ఉందో అది మనసు. సృష్టిని చూపించేది మనసు, ప్రాణశక్తే. ప్రాణశక్తే, కానీ సృష్టి ఉన్నది అని నీకు చూపిస్తున్నప్పుడు అది మనసు. అంటే సృష్టిపరమైన శరీరపరమైన ప్రాణశక్తి మనసు. ఆ స్థితి అంతే. అంటే ఇప్పుడు శరీర స్థితి నిజమే, మనోస్థితి నిజమే.
అలానే అసలు ఈ రెండు స్థితిలో ఉండటానికి ఆధారం ఏంటి? ప్రాణశక్తి. అది లేకపోతే శరీరము చనిపోయాడు అంటారు, చనిపోయింది అంటారు, అది మనసు ఏమైంది తెలియదు కదా. అందుకని అది ఉండగానే, అంటే శరీరం శిథిలం అవ్వకుండానే ఆ మనసు ఉండగానే, ఏ మనసు అయితే ప్రపంచంలో తిరిగి శరీరంతో కదిలి శరీరమే నేనని చెబుతూ, ఇదిగో ఇంత సృష్టి ఉందని చెబుతూ, అన్ని అనుభవాలకు, అన్ని ఆలోచనలకు, అన్ని భావాలకు కారణభూతమై ఉన్నదో ఆ మనసుతో ప్రాణశక్తిని తెలుసుకో. ఆ మనసుని ఇడిదిప్పు. ఎందుకంటే ప్రాణశక్తి మనసు వేరు వేరు కాదు, అందులో విషయాలు తీసేస్తే అదే ప్రాణశక్తి. కాబట్టి ఆ మనసుని లోపల వైపుకు పంపించు, ఆలోచనల మూలానికి పంపించు, జ్ఞాపకాల మూలానికి పంపించు, భావ మూలాన్ని వెతుకు. ప్రాణశక్తి మిగిలిపోదు, నేను నువ్వు తెలుసుకుంటావు. అంతే, అదొక స్థితి. ఇప్పుడు నువ్వు ప్రాణశక్తిని తెలుసుకున్నప్పుడు ప్రాణశక్తి స్థితిలో ఉన్నావు, మనసును తెలుసుకున్నప్పుడు మనోస్థితిలో ఉన్నావు, శరీరం నేను అనుకున్నప్పుడు శరీర స్థితిలో ఉన్నావు. అంతే, స్థితులు ఏం మారవు, మూడు ఉన్నాయి నీకు, మూడు ఉన్నాయి. శరీర స్థితి కర్మ, శరీరం పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తూ కనపడుతుంది కర్మ. మనోస్థితిలో ఉన్నప్పుడు భక్తి, అంటే భావం ఉంది అక్కడ. ఆ భావం దైవం అయిపోతే భక్తి అన్నం. అంతే, అక్కడ కర్మ ఏమి లేదు, భావమే ఉంది. చూసుకోండి, కర్మ చేసే పదార్థం ఏమి లేదు అక్కడ. అందుకని అది భక్తి. మనసు భక్తి అంతా మనోలోకానికి సంబంధించిందని అందుకే చెబుతూ ఉంటాను. అది అసత్యం కాదు, సత్యము, భావం. అది భావలోకం. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకో భావాలు. ప్రాణశక్తి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న మొత్తం సృష్టి అంతా అదే, మొత్తం విశ్వం అంతా అదే, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి. అది స్థితి, అదొక స్థితి, ఏకత్వ స్థితి. అది అక్కడ భిన్నత్వం ఉండదు. భక్తి స్థితిలో మనోలోకంలో ఎవరు మనసు ఆడదు కనుక ఎవరు ఊహలు ఆడదు. అది అబద్ధము కాదు, నిజం కాదు, నీది నీకు నిజం, ఎవరిది వాళ్ళకి నిజం. కర్మస్థితిలో శరీరాలు కదులుతూ ఉంటాయి ఎవరి అయినా, ఇది మొత్తం సృష్టిపరమైన సత్యం. ఇది అర్థం చేసుకొని నీ ప్రాణశక్తి స్థితిని తెలుసుకోవటాన్ని ఆత్మసాక్షాత్కారము అన్నారు, మోక్షము అన్నారు. ఇప్పుడు అది వచ్చింది, అది వస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అది రాకముందు ఎలా ఉంది? శరీరము నేను, మనస్సు నేను అని ఉంది కదా. మనసుతో ఊహలు ఊహించుకుంటున్నాం, భయాలు, బాధలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, మొత్తం భావోద్వేగములు అవి ఉన్నాయి కదా. ఈ రెండు తెలుస్తున్నాయి కదా. శరీరం పనిచేయడం తెలుస్తుంది, శరీరం అనుభవించడం తెలుస్తుంది, ఇక్కడ భావాలు తెలుస్తున్నాయి. ఈ రెండు సమన్వయంతో జీవిస్తున్నాం. మనోశరీరముల కలయిక జీవితం. అటు భావాలు తెలుస్తున్నాయి, ఇటు శరీర కదలికలు తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా ఏం తెలిసింది? నేను ప్రాణశక్తిని అని తెలిసింది. అక్కడ ఏకత్వము, ఉన్నదంతా ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏకభావన ఉంటుంది, మనోభావన శరీర భావన ఉండదు. ఆ స్థితిలో, అది స్థితి. ఆ స్థితిలో కూర్చున్నప్పుడు మనోశరీర భావాలు ఎగిరిపోతాయి. వాటికి అంటే ఎగిరిపోతాయి అంటే కనపడకుండా పోతాయి అని కాదు, నిద్రలో అలా జరుగుతుంది, సృష్టి ఏర్పాటు చేసింది. మెలకువలో అలా ఉండదు. ఆ ఏకత్వములోనే, అంటే చెట్టు అనేటువంటి ఏకత్వములోనే ఆకుగా నేనున్నాను, పువ్వుగా నేనున్నాను, కొమ్మగా నేనున్నాను, కాండముగా నేనున్నాను, వేరుగా నేనున్నాను. అది నా శరీరము, కానీ మొత్తం ఇది చెట్టు. అలాగే అనంతాత్మశక్తి స్వరూపమైన నేను సృష్టిలో ఈ శరీరంతో ఉన్నాను, కానీ ఇది మొత్తం అనంతాత్మశక్తే. సృష్టిలో ఉన్నాయన్నీ అనంతాత్మశక్తే. అది ఏకత్వము. రూపములుగా సృష్టిగా వేరువేరుగా అనిపిస్తున్నది. ఇదిగో ఈ రూపంతో నాకు ఇక్కడ ఆకలేస్తుంది, ఆ రూపంతో వాళ్ళకి అక్కడ ఆకలేస్తుంది, ఏ రూపంతో ఎవరికాళ్ళకి అక్కడ కోరికలు కలుగుతున్నాయి. అలాగే నాకు ఇక్కడ తెలుస్తుంది. అంతే. దీనికి అవసరం ఏంటో తీర్చేసి ఆ ఏకత్వ భావంలో కూర్చుంటాను అనే, అది జీవన్ముక్త స్థితి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అన్న దానికి ఇది చెప్పాను. అది జరిగితే మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఈ శరీరంతో ఇప్పుడు సృష్టిలో అనేక శరీరాలు ఉన్నాయి. నాకు ఈ శరీరంతో ఇక్కడ ఆకలి తెలుస్తుంది, వాళ్ళకి ఆ శరీరంతో అక్కడ ఆకలి తెలుస్తుంది. అంతే తప్ప వాళ్ళయన్నీ నాకు తెలియవు. సృష్టిపరంగా మహిమలు మాయలు ఉండవని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక జీవన్ముక్తుడికి ఆకలేసింది, తింటున్నాడు. తన ఆకలి తీర్చుకోవడానికి ఎంత అవసరం అంత తింటాడు. తన మలమూత్ర విసర్జనలు చేయాలనిపించినప్పుడు చేస్తాడు. అంతే తప్ప ప్రపంచంలో అందరికీ ఆకలి ఎప్పుడేస్తుంది, ఆయనకి ఆకలేస్తుంది, ఈవిడికి ఆకలేస్తుంది. ఇప్పుడు ఈవిడ మలమూత్ర విసర్జనలకు వెళ్ళాలనుకుంటుంది, ఆయన మలమూత్ర విసర్జనలకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఏం తెలియదు ఆయనకి. అటువంటి మహిమలు మాయలు ఉండవు. మీరు ఆయన వెనక పడకండి అని చెప్పి నేను చెప్పింది.
అది చెప్పేది అది మహిమల మాయల అద్భుతాలు ఉండవంటే ఏంటంటే జీవన్ముక్తుడికి నేను ఈ శరీరంతో ఇక్కడ ఉన్నా దీని అనుభూతులు నాకు తెలుస్తున్నాయని తెలుసు తప్ప మిగిలిన వాళ్ళందరికీ తెలీదు. అసలు తెలిసే అవకాశమే లేదు. అలా తెలుసు అని చెప్పేవాళ్ళని నమ్మకండి, అవి మోసములు. ఎన్ని రకాలుగా లేదండి, అచ్చంగా నిజంగా అనిపించింది, మేము చూసాం, మా కళ్ళ ముందు చూసాం, మేము నమ్మాం అంటే ఎన్ని చేసినా ఈ మోసాలే. అలా తెలిసే సృష్టిగా ఏమీ తెలిసే అవకాశం లేదు పక్కళ్ళ గురించి. సృష్టి ఎప్పుడు అంతే, అలాగే ఉంటుంది. ఎందుకని ఆ విభిన్నతే సృష్టి యొక్క లక్షణము. ఇప్పుడు నా మనసులో మీకు తెలిసిపోయి మీ మనసులో నాకు తెలిసిపోతే ఏకత్వం అయిపోద్ది. అది విభిన్నత ఎందుకుంది? మీరు వేరు నేను వేరుగా ఎలా జీవిస్తాం? అప్పుడు 2-3 శరీరాలు ఉపయోగం ఏముంది? లక్షల కోట్ల శరీరాలు వేరువేరుగా ఉండే ఉపయోగం ఏముంది? అది సృష్టి, వేరుతనమే అది. అంటే ఒకటికో తెలియదు, అక్కడ మహిమలు ఉండవు. అలా జీవన్ముక్తుడు ఏకత్వ భావాన్ని పొందితే అది శక్తిపరంగా స్థితిని పొందాడు తప్ప శరీరపరంగా ఏం తెలియదు. మహిమల అద్భుతాలు చేయలేడు, చేయలేడు. ఒకవేళ చేస్తారని చెబితే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు మోసపోతున్నారు. మీకు అలాంటి ఇష్టం ఉంటే మీలో కూడా ఒక అసంబద్ధమైనటువంటి అసంబద్ధమైనటువంటి ఒక చెడు తలంపులే ఉన్నాయి. వాటిని అంగీకరిస్తున్నారు అంటే మీరు కోరుకుంటున్నారు మహిమల అద్భుతాలు. అది సమానత్వంగా తీసుకోవట్లే మీ మనసు. అప్పుడు మీరు ఆత్మజ్ఞాన స్థితికి పనికిరారు. మీకు ఎప్పటికీ మోక్షం రాదు, ఆత్మజ్ఞాన స్థితి అర్థమవదు. ఇందులో పడి కొట్టుకుంటూ ఉండొచ్చు. అదే బోల్డ్ మంది మాయల అద్భుతాలను అక్కడ ఇరుక్కుపోయి రకరకాలు చేసి డబ్బులు పోగేసుకొని కీర్తి ప్రతిష్టలు పోగేసుకొని, కానీ మేము మోక్ష పొందేశామని ఆళ్లే రాసుకొని, ఆళ్లే ఆత్మజ్ఞానులని బిరుదులు పెట్టుకొని రకరకాల పేర్లు ఆళ్లే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అని ఒరిజినల్గా అదేంటి అంటే ఆత్మసాక్షాత్కారం పొందిన మనిషి జీవితం ఎలా ఉంటుందంటే జీవితం శరీరానికి సంబంధించింది, ఆత్మసాక్షాత్కారం విశ్వవ్యాప్తతకు సంబంధించింది. ఏకత్వ భావన, శక్తిగా అది ఏకత్వము. అక్కడ ఏం లేదు, ఏం మాట్లాడాలి, ఇంకా అక్కడ మాట్లాడటానికి లేదు. కానీ దానిలో భిన్నత్వాన్ని పొందిన సృష్టి ఉంది, అందులో నా శరీరం కూడా ఉంది. ఎప్పటికైనా నాకు ఈ శరీరమే తెలుస్తుంది. కాయనే అనుకుంటుంది, పువ్వునే అనుకుంటుంది, ఆకునే అనుకుంటుంది. ఏం కలిసిపోవు, ఏం మిళితమైపోవు, మిక్స్ అయిపోవు. దానికి ఇంతకుముందు తెలియక ముందు ఎలా సాగిందో తెలిసినా కూడా అలాగే సాగుతుంది. కానీ తెలిసిన అనుభవం ఉండటం వలన ద్వేషములు విభేదములు ఇవేమి ఉండవు. ఎందుకని ఇది విభేదముగా అనిపిస్తుంది, కానీ వీటన్నింటినీ ఏకంగా కలిపి ఉంచిన ఒక శక్తి ఉన్నది. అదే అనంతాత్మశక్తి, అది నేనే. కానీ సృష్టిపరంగా ఇది ఇలాగే ఉంటుంది అని ఒక సామాన్య భావనలో జీవించుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని వాళ్ళు చేయాల్సిన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కుటుంబ భావన పోదు, శరీర భావన పోదు, ధార్మికంగా అద్భుతంగా జీవిస్తారు. జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతమైన ధార్మిక జీవితం ఉంటుంది. ఇప్పుడు మరి మనసు స్థిరముగా ఉండి భయాలు బాధలు లేకుండా ప్రజెంట్ స్థితిలో అంటే ఇప్పుడు వర్తమానంలో జీవిస్తే అది మోక్షమేనా అని అడిగారు. అనంత ఆత్మస్థితి ఎరుక వస్తే అది మోక్షం. మోక్షం వేరు, ఏకత్వ భావన అనుభవం అవ్వాలి. నా ప్రాణశక్తి నాకు అనుభవం అవ్వాలి, అది మోక్షం. అలా ఉన్న వాళ్ళకి ఇలాంటి స్థితి కలుగుద్ది. భయాలు ఉండవు, బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు, శరీరం నశించిపోద్దన్న బాధ ఉండదు. ఎందుకని ఆత్మశక్తిగా శాశ్వతము, ఇది ఇలాగే ఉంటుందనే విషయం వాళ్ళకి తెలుసు, అదే జ్ఞానం. కానీ ఆత్మశక్తి ఎరుక లేకుండా అంటే నా ప్రాణశక్తి అనుభవం నాకు అవ్వకుండా, ఆత్మానుభవం అవ్వకుండా, ఒకవేళ సామాన్యంగా చాలా మంది ఒక ప్లానింగ్ చేసుకుంటారు. అంటే మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు వచ్చేటువంటి డబ్బును ప్లానింగ్ చేసుకుంటారు. చక్కగా ఇలా ఖర్చు పెట్టుకొని, ఇంత దాచుకొని, ఇలా చేసుకొని అతిశయోక్తుల కంటే అతి పనులు ఏమీ చేయకుండా, తప్పులు చేయకుండా ధర్మంగా జీవిస్తూ సేమ్ జీవన్ముక్తుల్లాగానే కనబడతారు. ఎంతో మంది మంచోళ్ళు అలా ప్రపంచంలో ఉన్నారు. కానీ వాళ్ళకే ప్రాణశక్తి ఎరుక తెలియదు, వాళ్ళ ఆత్మానుభవ ఎరుక తెలియదు, అసలు వాళ్ళ ఆత్మజ్ఞానమే తెలుసుకోలేదు, అనుభవం లేదు. ఒకళ్ళు తెలుసుకున్న అనుభవం లేదు, వినుండొచ్చు, చదివి ఉండొచ్చు, కానీ ఆత్మానుభవం లేదు, ఏకత్వానుభూతి అనుభవం లేదు. అప్పుడు ఆ స్థితిని మోక్షం అనరు. మోక్షం అనేది ఏకత్వ స్థితి అనుభూతి. మొత్తం సర్వత్రా ఉన్న ఏకత్వ స్థితి నేనే అన్న అనుభూతి, అది నాకు కలగాలి. ఎవరికి కలిగితే వాళ్ళకి మోక్షం. బాధలు కష్టాలు ఇబ్బందులు లేకుండా, బాధపడకుండా, భయపడకుండా జీవించడం అనేది ఉత్తమ జీవితం.
చాలామంది మంచోళ్ళు అలా జీవిస్తారు, ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళకు ఉన్న దాంట్లో హాయిగా జీవించే వాళ్ళందరూ వాళ్ళే. బోల్డ్ మంది ఉన్నారు అలా. సృష్టి ధర్మాలను అంగీకరిస్తారు. అంగీకరించడం ఏంటి? మరణాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఏదో బాధలు చిన్న చిన్నవి వస్తాయి, అవి తప్పదు అని వాటిని ఎదుర్కొంటూ హాయిగా వెళ్ళిపోతారు. బాధలు భయాలు కంగారులు పడిపోరు. అలా బోల్డ్ మంది ఉన్నారు, ముందు నుంచి జాగ్రత్తగా ఉంటారు. కానీ వాళ్ళందరూ మోక్షం పొందిన వాళ్ళు కాదు. వాళ్ళు మంచివాళ్ళు, సృష్టి ధర్మాలను తెలుసుకున్నారు కొంచెం. అంటే ఇది ఆధ్యాత్మికతలోకి వెళ్ళినాక సగం సగం జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇలా జీవిస్తారు. ఆత్మానుభవం అవ్వదు. కానీ ఎందుకు ఇదంతా భగవంతుడిని నడిపేది? తప్పులు చేయటం ఎందుకు? గొడవలు ఎందుకు? ఈ గోడలు ఎందుకు? మంచిగా బతుకుదాం, హాయిగా ఉందాం, ఇతరులకు హాని చేయటం ఎందుకు అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆధ్యాత్మికతలోకి, భక్తి మార్గాల్లోకి, దైవ మార్గాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఏర్పడేది ఈ మంచితనమే. చెడును పోగొట్టుకుని మంచిగా జీవించడం అంటే ఇదే. అలా అసలు కొంతమంది ఇందులోకి రాకుండా కూడా బేసిక్గా మంచిగా జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళందరూ మోక్షాన్ని పొందిన వాళ్ళు కాదు, మంచిగా జీవిస్తున్నారంట. అలా మంచిగా జీవించే వాళ్ళకి మోక్షాన్ని పొందడానికి ఈజీ మార్గం. ఎందుకంటే మనసు ఎక్కడ చిక్కుకుపోలేదు, ఎటు పరుగులు తీయట్లేదు. ఇప్పుడు కొంచెం జ్ఞానం అందిస్తే వాళ్ళు తమలోకి తాము ప్రవేశించి తృప్తి పడిపోయి మంచిగా జీవిస్తున్నారు కనుక తమ ప్రాణశక్తి ఎరుకను పొందగలుగుతారు. కాబట్టి వీళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళు కాదు. వర్తమానంలో మనసు నిలబడి మనిషి జీవితము అంటే వర్తమానంలో మనసు నిలబడింది, ఇప్పుడు ఇక్కడ నిలబడుతుంది, పరుగులు తీయట్లే. ఆ మనిషి జీవితం కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అని అడిగారు. మళ్ళీ మీరు ఏ రకంగా ఉన్న వర్తమానంలో మనసు నిలబడింది, ప్రస్తుతం బాగున్నారు, హాయిగా ఉంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటే మళ్ళీ అన్నీ చేస్తారు. మీరు ఏం అడిగారో, ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు. కానీ భార్య ఉంటే భర్త ఉంటే కాపురాలు చేసుకుంటారు, పిల్లలుంటే పెంచుకుంటారు, కుటుంబం ఉందిగా, కుటుంబ పరంగా ధర్మంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఎలా ఉంటుందని ప్రశ్నే లేదు. జీవన్ముక్తుడు కంటే మంచిగా ఉండేవాడు ఎవడ ఉండడో. మన ఋషులు, మునులు, యోగులు వీళ్ళందరూ ఈ మనకి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అందించుకుంటూ వస్తున్న వాళ్ళందరూ గృహస్థులే. అందుకే గృహస్థు ధర్మాలు చెప్పారు వాళ్ళు, గృహస్థు ధర్మాలు ఏర్పరిచారు వాళ్ళు. లేకపోతే ఆటవిక జాతి అయిపోద్ది, అడవిలో జంతువులు బతుకుతున్నట్టు మనిషి బతికేస్తాడని వాళ్ళు ఏర్పరిచిన వ్యవస్థలో మనం ముందుకు సాగుతున్నాం. వాళ్ళందరూ భార్యాపిల్లలతో ఉన్న జీవన్ముక్తులే. యోగులు, తపస్సంపన్నులు జీవన్ముక్తిని పొంది భార్యాభర్తలు కాపురం చేసి పిల్లల్ని కని వాళ్ళని పెంచి మళ్ళీ తమ కొడుకుల్ని తమ కూతుల్ని మళ్ళీ ఈ మార్గాల్లో నడిపించి జీవన్ముక్తుల్ని చేస్తూ తరతరాలుగా ఇది మనకు అందిస్తూ వస్తున్నారు. కాబట్టి కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటే కుటుంబ పరంగా అన్ని బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక జీవన్ముక్తుడు, ఇప్పుడున్న కాల పరిస్థితి తీసుకుందాం. ఇప్పుడు ఒక జీవన్ముక్తుడో జీవన్ముక్తురాలో భార్యకో భర్తకో ముక్తి వచ్చేసింది, అంటే మోక్షం తెలిసిపోయింది, నేను ఆత్మసాక్షాత్కారం కలిగింది. మిగిలిన వాళ్ళకి కలగలేదు, అంటే భార్యకి కలగలేదు, లేదా భర్తకు కలగలేదు, లేదా తల్లిదండ్రులకు కలగలేదు, లేదా బిడ్డలకు కలగలేదు అనుకోండి ఊరికనే. అప్పుడు వాళ్ళు కలగనట్టు ప్రవర్తిస్తారు, వీళ్ళు కలిగినట్టు ప్రవర్తిస్తారు. వీళ్ళకి ఆత్మసాక్షాత్కారం కలిగింది, వీళ్ళ మధ్య ఘర్షణ వస్తుంది. ఏం చేయాలి? అప్పుడు అది ఎలా ఉంటుంది కుటుంబ జీవితం అంటే, రామాయణం చదువుకోండి. శ్రీరామచంద్రుడికి 13వ ఏటనే ఆత్మసాక్షాత్కారం కలిగింది. అదే యోగ వాసిష్ఠ మహాగ్రంథం ఆ బోధ అంతా. అక్కడి నుంచి శ్రీరామచంద్రుడు యుద్ధాలు చేశారు, రాక్షస సంహారాలు చేశారు, గురువులను అనుసరించారు, వివాహం చేసుకున్నారు, పిల్లలను కన్నారు, కుటుంబ సమస్యలు బాధలు ఎన్నో పడ్డారు, రాజ్యాలు కోల్పోయారు, వెళ్ళిపోయారు, అడవుల్లో బతికారు. అక్కడ ధర్మముగా కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటే శ్రీరామచంద్రుడు ఇలా ఉంటుంది. అయితే మన కుటుంబం అనేది వేరుగా ఉంటుంది కదా, అందుకని మనకు రామాయణం రాసి చూపించారు ఇటువంటి సందేహాలు వస్తాయని. బాబు ఇలా జీవించిన వ్యక్తులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వాళ్ళు కుటుంబ జీవితం జీవించారు, మోక్షాన్ని పొంది కూడా రాజుగా జీవించారు, అనేక రకాల కుటుంబ జీవితం జీవించారు, యుద్ధాలు చేశారు. కానీ అన్ని ధర్మపరంగా ఉంటాయి. యుద్ధాలు రావచ్చు కూడా జీవన్ముక్తుడికి, ధర్మపరంగా ఉంటాయి. అది రామాయణం. అందుకని వర్తమానంలో మనసు నిలబడిన మనిషి జీవితం కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటే శ్రీరామచంద్రుని జీవితం వల్లే ఉంటుంది. ఆ పరిస్థితులు మారితే వారికి మనకి, అందుకని మనకు అది అందించారు. అందుకే పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, అన్ని మత గ్రంథాలు మనకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఎప్పుడో చెప్పేసింది, ఇది ఎలా ఉంటుంది అని. దాన్ని మనం వెతుక్కోవటమే.
ఇప్పుడు ఆ వెతుకులాట ఈ శీర్షికలు మనం చెప్పుకునేది. సందేహం వస్తే అడగండి, విశ్లేషించుకుందాం అనడానికి కారణం అది. ఎందుకని అన్నీ చెప్పేశారు, అసలు చెప్పంది ఏమీ లేదు. జీవన్ముక్త స్థితిని పొందడానికి అవసరమైన సమస్తము చెప్పబడింది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంది ఇక్కడ. ఆన్సర్ ఎత్తుక్కుంటే మనం ముందుకెళ్ళిపోతాం. అది కూడా ఎందుకు, మన వ్యక్తిగతానికి. అంతే తప్ప ఎవరికో ఉపన్యాసాలు చెప్పి కొత్త మతాలు పెట్టి, కొత్త మార్గాలు పెట్టి, కొత్త దేవుళ్ళను సృష్టించి, కొత్త విధానాలు పెట్టి, కొత్త రంగులు పెట్టి, కొత్త బొట్లు పెట్టి, కొత్తవి సృష్టించేసి ఇప్పుడు ఉన్న వాటికే గజిబిజిగా కొట్టుకు చేస్తుంటే జనం, మళ్ళీ మనం కొత్త తయారు చేయడానికి కాదు. మీరు ఇప్పుడు వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి, కొత్త వాళ్ళు ఎంతమంది వేల మార్గాలు తయారు చేసేస్తున్నారు. భక్తి పేరుతో, దేవుడి పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో, మహిమలు, మాయలు, అద్భుతాల పేరులతో. పాపం ప్రజలకి ఇప్పటికే ఇలా గందరగోళంలో పడి ఉంటారు. కానీ నిజమైన వాళ్ళు అలా చెయ్యరు. మానవ జాతి మొత్తాన్ని కలిపేలా ప్రవర్తిస్తారు, అలాగే మాట్లాడతారు, అలాగే ఉంటారు, అలాగే జీవిస్తారు. అది అవునో కాదో మీ మనసులతో మీరు ఆలోచించుకోండి. ఇక ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఆ వైపు వెళ్తూ ఉంటారు. అంతే. మన బుద్ధిని బట్టి, మన మనసును బట్టి మనం గురువులు మార్గాలు ఎన్నుకుంటాం. ఇది కూడా శాస్త్రాలే చెప్పినాయి. ఎవరికి ఎటువంటి గురువు దొరుకుతాడు, ఎవరికి ఎటువంటి గురువు నచ్చుతాడు, గురువులైనా మాతాజీలైనా ఎవరికి ఎటువంటి విధానాలు నచ్చుతాయి అంటే నీ బుద్ధిని బట్టి. బుద్ధి కర్మానుసరినే కాదు. మొత్తం ప్రపంచం మానవ జాతిగా మనందరం ఒకటే ఏకత్వ భావన కలగాలి అన్న వాళ్ళే ఆత్మజ్ఞానానికి పనికొస్తారు. మిగిలిన వాళ్ళు ఆత్మజ్ఞాన మార్గానికి పనికిరాదు. అసలు మీరు ఎంత ట్రై చేసినా మీకు ఆ ఏకత్వపు ఎరుక రాదు. ఎందుకంటే మీరు భిన్నత్వంలో కొట్టుకుంటున్నారు. ఒక తెగలో, ఒక సమూహంలో చేరిపోయారు. ఒక మతం మాది, ఒక మార్గం మాది, ఒక దేవుడు మాది, రంగు మాది, విధానం మాది, బొట్టు మాది అంటే మీరు అందులో అలా జీవించవచ్చు. ఒక త్రిశంకు స్వర్గం ఏర్పాటు చేసుకొని జీవించవచ్చు. ఇదే మొత్తం మోక్షమని అనుకొని జీవించవచ్చు, ఏముంది అందులో. కానీ కాదు, అది సత్యత కాదు. అందుకని విశాలమైనటువంటి మనసుతో ఆలోచించుకొని మీరు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. వీటికి మళ్ళీ శాస్త్రాలు, శాస్త్రకారులు అంటే మన పూర్వపు మహనీయులు, మనకి జ్ఞానాన్ని అందించిన మహాత్ములు. వాళ్ళు రచించినవే శాస్త్రములు, జ్ఞానబోధలు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే లోకా సమస్త సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు అన్నట్టు జీవించాలి తప్ప ఎక్కడికక్కడ మొక్కలుగా విడిపోకూడదని చెప్పారు. లోక కళ్యాణం అంటే మొత్తం లోకం సుభిక్షంగా ఉండేలా నువ్వు జీవించాలని చెప్పారు. విశాల దృష్టి కావాలని చెప్పారు. ఎందుకని అది నిజం కనుక. ఆ నిజంలో వెళ్ళే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఖచ్చితంగా అర్థమవుతుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. పరిమితత్వంలో వెళ్ళే వాళ్ళకి ఎప్పటికీ కలగదు. వాళ్ళు త్రిశంకు స్వర్గాలు ఏర్పాటు చేసుకొని మా స్వర్గమే నిజమైంది, మా దేవుడే నిజమైనడు, మా లోకమే నిజమైంది అని వాళ్ళు కొత్త లోకాలు తయారు చేసుకుంటారు. అలాంటి మతాలు చాలా ఉన్నాయి, అలాంటి మార్గాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు కొత్త రంగు పెట్టుకుంటారు, కొత్త బొట్టు పెట్టుకుంటారు, కొత్త విధానం పెట్టుకుంటారు, కొత్త ఆచార సాంప్రదాయాలు పెట్టుకుంటారు, లేకపోతే ఉన్న బొట్లు తీసేస్తారు, ఏదో ఒకటి కొత్తగా చేస్తారు ప్రజలకు భిన్నంగా, ఇప్పుడు ఉన్నటికి భిన్నంగా. ఎప్పుడు భిన్నతని సృష్టించేది, విభిన్నతని కల్పించేది మీకు మేలు చేసేది కాదు. ఏకం చేసేది, ఏకత్వం వైపు నడిపేదే మీకు మేలు చేసేది. అది అనంత ఆత్మజ్ఞానం వైపు నడిపించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. అంటే మన ప్రాణశక్తిని మనకు తెలిసేలా చేస్తుంది. అది మనలోని ఒక స్థితి. మనం 3 స్థితుల్లో ఉన్నాం: శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి. శరీర స్థితిలో ఇదంతా నిజమే, ఇది ఎప్పటికీ పోదు. శరీరం ఉన్నంత వరకు సృష్టిలో నేను కూడా కలిసిపోయి ఉన్నాను. శరీరం శిథిలమైపోతే సృష్టి భావన పోతుంది. అందుకే గాఢ నిద్రలో సృష్టి భావన లేకుండా కూడా పెట్టారు. ఎందుకంటే నీకు స్థితి ఉంది, ప్రాణశక్తి స్థితి అని తెలియటానికి. అలాగే మనోస్థితి, స్వప్నలోకం, కళలో, ఊహలో మొత్తం భావరూపం, అదంతా భావలోకం, దాన్ని అనుభవిస్తున్నాం. ప్రాణశక్తి, నిద్రాస్థితి ఎలా ఉందో అటువంటి స్థితి మెలకువలో కలుగుతుంది. అంటే ఏ సృష్టి భావన, ఏ స్వప్న భావన అంటే ఊహాత్మక భావన లేని అభావ అనంత ఏకత్వపు స్థితి, ఉన్నానన్న ఎరుక, అంతే, ఇంకేం ఉండదు అక్కడ. అది మహాసచ్చిదానందము, పరమానందంగా ఉంటుందని చెప్పారు. అందుకని పేలికలుగా చిన్న మొక్కలుగా విడిపోయే వాళ్ళు ఎవరైనా ఆ మొక్కలతో త్రిశంకు స్వర్గాలు కట్టుకోవటమే తప్ప ఆత్మజ్ఞానానికి పనికిరారు. ఆత్మజ్ఞానం అంటే మీకు దేవుడు ఇచ్చేది కాదు, మతం ఇచ్చేది కాదు, గురువు ఇచ్చేది కాదు, దేవత ఇచ్చేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు. నువ్వు పొందేది నీ స్వస్థితి, నీ ఆలోచనల మూలం, అంతే. నీ మనోమూలమే నీ ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. అది నువ్వే అయిందని నీకు ఎవరిస్తారు? చాలా సింపుల్.
ఇలా ఆలోచించుకుంటూ కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ చెప్పుకుంటూ చుట్టూ ఉన్న అందరినీ గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ వెళ్ళాలి. ఎందుకని మరి మొత్తాన్ని ఒకటని భావించుకుంటే కదా. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అయితే తప్ప ఆత్మజ్ఞానం అవ్వదు. కాబట్టి ఈ పరిమితత్వాల వాళ్ళని కూడా ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించే హక్కు ఆత్మజ్ఞాని మార్గంలో లేదు. ఎవరిని విమర్శించే హక్కు ఆత్మజ్ఞాన మార్గానికి లేదు. అందులో సాగే వాళ్ళకి లేదు. లేదు విమర్శించేవాళ్ళు దాన్ని పొందలేరు. విమర్శించేవాళ్ళు విభేదించేవాళ్ళు దాన్ని పొందలేరు. కాబట్టి అందరినీ ప్రేమించుకోవటమే. సర్వే జనా సుఖినో భవంతు. మానవ జాతిగా మనందరం ఒకటే. సృష్టిగా మొత్తం సృష్టి కూడా మనందరం ఒకటే. ఒకే చెట్టులో ఆకులు కాయలు పువ్వులు కాండము కొమ్మలు వేళ్ళు ఎలా ఉన్నాయో మొత్తం సృష్టిలో మనం కూడా అలా కలిసే ఉన్నాం. అది మన మానవ జాతి అండి. ఇలా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ కొంచెం జ్ఞానాన్ని పెంచుకుంటూ విశాలత్వంతో ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దానికోసమే శీర్షికలు. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించుకోండి. అర్థమవుతూ ఆచరించుకుంటూ ఉన్న వాళ్ళకి సందేహాలు వస్తే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడగండి. మళ్ళీ చెప్పుకుందాం. ఇలా విశ్లేషించుకుందాం. ఎందుకంటే మహాత్ములు ఆల్రెడీ అన్ని సమాధానం చెప్పేశారు. మనం వెతుక్కు తెచ్చుకోవటమే. ఆ గ్రంథాలన్నీ ఉన్నాయి, పాఠ్యాంశాలన్నీ ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక విద్యాలయం. అబో లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి. ఆ విద్య అంతా అక్కడ ఉంది. మనకు సందేహం ఎక్కడ వచ్చిందో అక్కడ వెళ్ళి అది తీర్చుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని తెచ్చుకుందాం ఆ గ్రంథాల్లోంచి. కాబట్టి ఆధ్యాత్మిక విద్యాలయంలో ప్రతి మనిషి, అంటే విశ్వమే ఆధ్యాత్మిక విద్యాలయం, ప్రతి మనిషి విద్యార్థి. నా ప్రాణశక్తిని నేను తెలుసుకునే వరకు నేను చదువుకోవాల్సిందే. అదే ఆత్మసాక్షాత్కారం, అదే ఆత్మజ్ఞాన చదువు. దానికే ఈ శీర్షికలు, ఈ విధానం. చక్కగా ఇందులో ముందుకు ప్రయాణిద్దాం. ఇది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్యుడను. నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, అసలు ఎటువంటి అనుభవం కలగలేదు. పుస్తకాలు చదివిన జ్ఞానం ఉన్నది. అనేక మంది మహాత్ములు చెప్పిన విషయాలు విన్నటువంటి దాంతో, పుస్తకాలు చదువుకున్నటువంటి దాంతో నాకు అర్థమైన దాన్ని నన్ను చెప్పమని అడుగుతూ కొంతమంది, అయ్యా మాలో గుణమార్పు కలుగుతుంది, కొంచెం మంచి వైపు ప్రయాణిస్తున్నాము, మాకు మంచి అర్థమవుతుంది, మేము కూడా మంచిగా మారే ప్రయత్నం చేసుకుంటున్నాం, కొంచెం చెప్పండి అన్న వాళ్ళకి నేను చదువుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక చదువు పాఠ్యాంశాలను దగ్గరగా చదివి వినిపిస్తున్నానండి. కాబట్టి నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి వదిలేసి నేను ఒక సామాన్యుడిని భావించి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.